శుభోదయం అండి, అందరికీ నమస్తే. ఆచార్యమాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరికీ శుభోదయం అండి, నమస్తే. సో మనం వినిపిస్తుందా సార్? వినపడుతుంది సార్. సార్ నమస్తే, వినపడుతుంది. ఓకే, ఫైన్. సో మనము రెగ్యులర్గా కూడా మంగళవారం క్లాస్లో చెప్పుకునేటువంటి థీమ్లో ఆర్గనాన్లో మనం ఇంతకుముందు ప్రైమరీ అగ్రవేషన్స్ కానీ లేదంటే హోమియోపతిక్ అగ్రవేషన్స్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా పర్సీవ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి ఎటువంటి అంటే ఏం చేయాలి అంటే మనం ఇంకా ఎక్కడ డెవలప్ అవ్వాలి అనేది చెప్తున్నారనమాట. లాస్ట్ చూసుకుంటే కనుక విచ్ వాజ్ గివెన్ ఇక్కడ మనకి ఏం చెప్పారు, హోమియోపతిక్ అగ్రవేషన్ ఎప్పుడు కూడా అక్యూట్ కేసెస్లో త్వరగా జరుగుతుంది, క్రానిక్ కేసెస్లో జరగదు అని చెప్పారనమాట. క్రానిక్ కేసెస్లో జరగదు అని అంటే ఏంది, ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి కొంచెం మనం అబ్జర్వ్ చేయడం కానీ కష్టం అవుతుంది. ఇఫ్ ఈజ్ వెరీ ససెప్టబుల్ అంటే ఎంత ముసలివాడైనా సరే ఏదైనా పని చెప్తే త్వరగా చేస్తాడు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది అంటే అతని ప్రాణశక్తి, అతని వైటల్ ఫోర్స్ అనేది ఇంకా చురుగ్గా ఉంది. చూస్తేనేమో చాలా ఇతను ఈ పని చేయలేడు అని అనుకుంటాడు, కాకపోతే అతను చేయగలడు అనమాట. ఇప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇతను మనం అనుకున్నట్టు మనకు ఒక ప్రెజుడైజ్ అనేది వచ్చేస్తుంది ఒక మనిషిని చూసినప్పుడే. సో అది లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ తర్వాత ఇక్కడ ఈ మనిషి త్వరగా చేసినప్పుడు ఏమవుతుంది, చాలా చురుగ్గా ఉన్నాడని అనిపిస్తుంది కదా. అంటే అది ఎప్పుడు జరుగుతుంది అట్లా అంటే అతని వైటల్ ఫోర్స్ని మనం గమనించినప్పుడు. అటువంటి కేసెస్లో అటువంటి వాళ్ళకి క్రానిక్ డిసీజెస్లో కూడా త్వరగా హోమియోపతిక్ అగ్రవేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ వైటల్ ఫోర్స్ త్వరగా రియాక్ట్ అవుతుంది కాబట్టి. అంతేగాని ప్రతి క్రానిక్ కేసులో కూడా హోమియోపతిక్ అగ్రవేషన్ రాదు. ఒకవేళ వచ్చినా కానీ చూసుకోవాలి మనం, అదే హోమియోపతిక్ అగ్రవేషనా లేదంటే డిసీజ్ అగ్రవేషనా, మెడిసినల్ అగ్రవేషనా. క్రానిక్ డిసీజ్కి మనము రిపీటెడ్గా మెడిసిన్స్ ఇస్తుంటాం కదా, అంటే స్టిమ్యులేట్ చేయడానికి వైటల్ ఫోర్స్ని. సో దాని నుంచి అనేది కూడా మనం గమనించుకోవాల్సి వస్తుంది. సచ్ ఇంక్రీజ్ ఆఫ్ ద ఒరిజినల్ సిమ్టమ్స్ ఆఫ్ ద క్రానిక్ డిసీజ్ కెన్ అపియర్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అంటే ఒకవేళ క్రానిక్ డిసీజెస్లో అగ్రవేషన్ వచ్చినా కానీ అది చివరిలో వస్తుంది అన్నట్టుగా మనకు చెప్పారనమాట. అంటే ఒకవేళ ఒరిజినల్గా డిసీజ్ వస్తే మాత్రం అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్, అంటే ఇంకా తగ్గిపోతుంది సార్ కానీ మళ్ళీ వచ్చిందని అంటే అటువంటి మనం జాగ్రత్త పరిశీలించాలి, అది హోమియోపతిక్ అగ్రవేషనా లేదంటే ఇంకేదైనా అనేది గమనించుకోవాల్సి వస్తుంది. వెన్ ద క్యూర్ ఈస్ ఆల్మోస్ట్ క్వైట్ ఫినిష్డ్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ క్యూర్ అనేది త్వరగా వచ్చేసి అంటే క్లియర్గా ఉంటుంటే మనకి అర్థమవుతుంది, అంటే అది హోమియోపతిక్ అగ్రవేషనా లేదంటే డిసీజ్ అగ్రవేషన్ అనేదాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సి వస్తుంటుంది అనమాట. సెకండ్, ఇప్పుడు 162లోకి వచ్చేసరికి మనకేం చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ అంటే, ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ ఓవింగ్ టు ద మోడరేట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎట్ నోన్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ట్రూ ప్యూర్ యాక్షన్ that but a portion of the symptoms of the disease under treatment is to be met within the list of the symptoms of the most appropriate medicine. అంటే ఇక్కడ మెడిసిన్స్ కూడా ఇప్పుడు మనం దీనికంటే కూడా మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ అఫారిజంలో ఏం చెప్పారు, మనకి థర్డ్ అఫారిజంలో ఏం చెప్పారంటే నాలెడ్జ్ ఆఫ్ ద డ్రగ్, నాలెడ్జ్ ఆఫ్ ద డిసీజ్, నాలెడ్జ్ ఆఫ్ ద పేషెంట్, నాలెడ్జ్ ఆఫ్ హోమియోపతిక్ ఫిలాసఫీ, ఇవన్నీ కూడా ఉండాలని చెప్తున్నారు కదా. అంటే బేసిక్ ఎందుకు చెప్పారు అవన్నీ అంటే వీటన్నిటి ఉంటే మాత్రమే మనం ఏదో కొద్ది గొప్ప చేయగలము ట్రీట్మెంట్ అనేది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
owing to the moderate number of medicines yet known with respect to the true and pure action. అంటే మనకు దాంట్లో థర్డ్ ఆఫ్ వర్జంలో నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా చెప్పారు, నాలెడ్జ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్సెస్ అని కూడా చెప్పారు కదా. అంటే వాటి గురించి కూడా మనకి తరో నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి కొన్ని మెడిసిన్స్ ఉంటే, ఒక 20-30 మెడిసిన్స్ ఉంటే దాన్నే మనం రాస్తుంటే మనం ఏం మర్చిపోము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి వైడ్ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్, వైడ్ వెరైటీ ఆఫ్ పేషెంట్స్, వైడ్ వెరైటీ ఆఫ్ నెంబర్స్, అది నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కదా. సో ఇన్ని వైడ్ వెరైటీ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవడానికి డెఫినెట్గా కష్టం అవుతుంది. అందుకని పర్టికులర్గా రివిజన్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. దాని గురించి ఇక్కడ ఏం చెప్పారు, మనం అవన్నీ చేస్తుంటాం కాబట్టి, లేదంటే ఇంకా మెడిసిన్స్ అనేవి మోడరేట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అని ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి, కొన్ని లేవు, చాలా ఉన్నాయి. అంటే అట్లా అని చెప్పేసి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఉన్నటువంటి వాటిని ఎట్ నోన్ విత్ దర్ ప్యూర్ యాక్షన్ అనేది, అంటే దాని గురించి ప్యాథోఫిజియాలజీ కానీ, ఫిజియాలజీ కానీ, ఆ మెడిసినల్ యాక్షన్ కానీ, శరీరంలో ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ మనం గమనించాల్సి వస్తుంది కదా. ఆ గమనించాల్సిన వాటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలగాలి. అదే నాలెడ్జ్ని మనం పేషెంట్ దగ్గర అప్లై చేయగలగాలి. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ వస్తుంటారు, సడన్గా ఇంతకుముందు నిన్న మొన్న మనం చదువుకున్నట్టుగా మదర్ టింక్చర్స్లో కెలోట్రోపిస్ అనేది చదువుకున్నాం. అంటే ఇవి ఇంతవరకు ఎప్పుడు చదువుకోలేదు కదా. అంటే ఇప్పుడు కెలోట్రోపిస్ చదువుకున్నాక ఇతను కెలోట్రోపిస్ ఇవ్వాలనిపిస్తుంటుంది, లేదంటే హైడ్రాస్టిస్ ఇవ్వాలనిపిస్తుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ఆ నాలెడ్జ్ లేక మనము ఉన్నటువంటి మెడిసిన్స్లో వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి చూస్తుంటాం అనమాట. ఇప్పుడు నాకు ఫాస్ఫరస్, ఇగ్నీషియా, సిలీషియా ఈ 3 తెలిసినాయి అనుకోండి, ఏ పేషెంట్ని చూసినా ఓకే వీడు ఫాస్ఫరస్ కూడా ఇండికేట్ అవుతాడు, లేదంటే ఇగ్నీషియా, లేదంటే సిలీషియా, ఈ 3టికి నేను లిమిటెడ్ అయ్యి ఈ 3 ఇస్తుంటాను అనమాట. ఒకవేళ నాకు ఆ 3 తెలుసుంటే కనుక. అంటే వైడ్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, దాని గురించి క్షుణ్ణత ఉందనుకోండి, ఇంకా క్లియర్గా నాలెడ్జ్ తెలిస్తే మనం ఇంకా వాటిని ఇవ్వడానికి ధైర్యం చేయగలిగి త్వరగా ఇచ్చేస్తుంటాం అనమాట. Yet known with respect to their pure action, but a portion of the symptoms of the disease under treatment is to be met within the list of the symptoms of the most appropriate medicine. అంటే ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, కాలం ఏలో సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయనుకోండి, కాలం ఏలో నుంచి మనం ఏం తీసుకోవాలి, అన్ని సిమ్టమ్స్ అట్లీస్ట్ ఒక 80%, 70% సిమ్టమ్స్ అన్న కాలం బిలో ఉన్నటువంటి వాటికి మ్యాచ్ అవ్వాలి. కాలం బిలో అంటే ఏంటి, అది మెడిసిన్ అనమాట. ఇప్పుడు మనం చూస్ చేసుకున్నటువంటి రెమెడీ ఉంటుంది కదా, ఫైనల్ రెమెడీ. ఆ ఫైనల్ రెమెడీలో అట్లీస్ట్ ఒక 70-80% సిమ్టమ్స్ అనేవి సూట్ అయి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. కాన్సిక్వెంట్లీ దిస్ ఇంపర్ఫెక్ట్ మెడిసినల్ మార్బిఫిక్ ఏజెంట్ మస్ట్ బి ఎంప్లాయిడ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ మోర్ పర్ఫెక్ట్ వన్. అంటే ఇది ఎప్పుడు వేయాలి, 70-80% అన్నారు కదా సార్, 70-80% ఉన్నాయి, వేయొచ్చా అని అంటే ఎప్పుడు వేయాలి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు వేయాల్సి వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఇంకా లేదు, ఇంకా హోమియోపతిక్ దీనికంటే ఇంకా పర్ఫెక్ట్ సిమిలిమం దొరకట్లేదు అని అనుకుంటే మాత్రమే ఇది వేయాలి. కానీ ఇప్పుడు 100% ఇప్పుడు రెపటరైజేషన్ చేసినప్పుడు మనకి టాప్ గ్రేడ్ రెమెడీస్ వస్తాయి. టాప్ గ్రేడ్ వచ్చినప్పుడు కూడా మనం కొన్నిసార్లు వాటిని నెగ్లెక్ట్ చేసి దాని కింద వాటిని తీసుకుంటాం. ఎందుకంటే పేషెంట్ ఆ కింగ్డమ్కి చెందలేదనో, లేదంటే అంత ససెప్టబుల్ లేడనో, అటువంటి మెడిసిన్స్ ఈ ఏజ్లో ఇవ్వద్దనో, అలాంటివి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం కదా. అంటే అటువంటి వాటిని మిస్ చేసినప్పుడు మనము దాని కింది దాన్ని మనం జడ్జ్ చేస్తూ, దాని కింది దాన్ని మనము ప్రోత్సహించుకుంటున్నప్పుడు మనం వాటికి కొద్ది గొప్ప దీనికి ఏమంటారు, కొన్ని సిమ్టమ్స్ అన్నా కలిగించేటట్టుగా ఉండాలి. అంటే అది కాదని చెప్పేసి వేరేది ఇవ్వడం కాదు, ఇది కూడా సమర్థించాలి. అంటే ఈ సెకండ్ గ్రేడ్ రెమెడీ కూడా వాటి ఉన్నటువంటి సిమ్టమ్స్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే అటువంటిది మాత్రమే చూడండి అని చెప్తున్నారనమాట. అంటే దిస్ ఇంపర్ఫెక్ట్ మెడిసినల్ మార్బిఫిక్ ఏజెంట్ అంటే సెకండ్ గ్రేడ్ రెమెడీ అనుకోండి ఎగ్జాంపుల్. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు ఫాస్ఫరస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి వాడికి, కాకపోతే ఏంటి, ఆ బ్లడ్ వామిటింగ్స్ అనేది ఇంకెక్కువ అయిపోతాయి ఫాస్ఫరస్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి, కింద ఏదో ఇంకా కింద కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఉన్నటువంటి అక్యూట్ సిమ్టమ్స్కి వాడికి బ్లడ్ వామిటింగ్, అక్యూట్ డయేరియా ఇవన్నీ చాలా వచ్చాయి. మనం అన్నీ తీసుకుంటే రెపటరైజేషన్ వాడి ఫిజికల్స్, మెంటల్స్ తీసుకున్నప్పుడు ఫాస్ఫరస్ వచ్చింది అనుకోండి టాప్ గ్రేడ్. కాకపోతే ఇప్పుడు ఫాస్ఫరస్ ఇవ్వకూడదు అనేది ఉందనుకోండి, ఎందుకంటే వాడికి ఆల్రెడీ బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, సివియర్గా వాడికి పర్ప్యూరా లాంటి డిసీజ్ ఉంది. ఇటువంటి డిసీజ్ ఉన్నప్పుడు మనం ఇవ్వద్దు అని ఒకటి మైండ్లో వచ్చేసి ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు సెకండ్ గ్రేడ్ రెమెడీ ఇవ్వాలి, అప్పుడు సిలీషియా ఇచ్చామనుకోండి, సిలీషియా వచ్చింది ఇచ్చామనుకోండి, ఆ సిలీషియా ఎన్ని మెడిసిన్స్ కవర్ అయ్యి ఉండాలి అని అంటే ఓవర్ సేమ్ సిమ్టమ్స్ కవర్ అయ్యి ఉండాలి, కాకపోతే దాని గ్రేడ్ అనేది తగ్గి ఉంటుంది. అంటే ఎందుకు ఇది చూడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మెడిసిన్ అని చెప్తున్నాను అనమాట.
అంటే పర్ఫెక్ట్ వన్ దొరకనప్పుడు మాత్రమే ఇటువంటి గ్రేట్ రెమెడీస్కి పోవాలి, కానీ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు తెప్పించేవైనా ఇవ్వండి అని చెప్తున్నారనమాట. అంతేకాని ఇటువంటి కేసెస్లో కానీ ఎప్పుడు కూడా ఏదో ఒకటిలే అని చెప్పేసి, లేదంటే సెకండ్ గ్రేడ్ రెమెడీ కదా ఇది కూడా బాగా పనిచేస్తుంది, లేదంటే ఫస్ట్ ఇచ్చిన పని చేయలేదు కాబట్టి సెకండ్ ఇస్తున్నాను కూడా అనుకోవద్దని చెప్తున్నారనమాట. ఇది కూడా అంటే సెకండ్ గ్రేడ్ మనం చూసుకున్నా కూడా అవన్నీ మెడిసిన్స్కి అంటే ఉన్నటువంటి సిమ్టమ్స్కి మ్యాచ్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారనమాట. దీనికోసం మనకేం కావాలి? పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద మెడిసిన్స్, అన్ని మెడిసిన్స్ గురించి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ తెలుసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారనమాట. అట్లా ఉంటే మాత్రమే మనకి ఫర్దర్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, లేదంటే ఇంకా మనం క్లియర్గా చెప్పగలం ఏంది అనేది. అంతవరకు మనకి ఇవన్నీ కూడా తెలియకుండా ఉంటాయి అన్నమాట. మనం తప్పు చేస్తూనే ఉంటాం ఎప్పటివరకు మనకి మెడిసిన్స్ గురించి తెలియనప్పటి వరకు తప్పు చేస్తూనే ఉంటాం. అప్పుడు ఎప్పుడు తెలుసుకోవాలంటే ఇక ప్రతిరోజు చదువుకోవాలి. ఇప్పుడు మనం ట్యూస్డే థర్స్డే చదువుకుంటున్నాం కదా, ప్రతిరోజు చదువుకుంటుంటేనే మనకి దాని గురించి ఒక డ్రగ్ గురించి ఇన్డెప్త్గా మనం క్లియర్గా తెలుసుకోగలం. ఇన్డెప్త్ అంటే ఏంటి? దాని ప్లాంట్, ఎనిమల్, లేదంటే మినరల్, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఫిజియాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, అది నేచర్లో ఎలా ఉంది, ప్యాథోఫిజియాలజీ శరీరంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, డిసీజ్లో ఏం చేస్తుంది, అన్నిటిని కూడా బాగా చదువుకుంటూ ఉండాలని చెప్తున్నారు అనమాట. ఇది మాస్టర్ గారు తెలుగులో ఇచ్చిన దాని గురించి చదువుకుందాం. ప్రయోగ పరిశీలన చేసి ఔషధ విజ్ఞానము స్థిరపడిన మందుల సంఖ్య ఇంకనూ పరిమితమే గనుక, అంటే క్లియర్గా మనకి మెడిసిన్స్ గురించి మనకి ఫుల్ నాలెడ్జ్, థరో నాలెడ్జ్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఎన్ని ఉన్నాయి, థరో నాలెడ్జ్ ఉన్నటువంటి, మనకు కాకపోయిన మెడికల్ ఎన్ని ఉన్నాయి, రేర్ మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే అండర్ ప్రూవెన్ రెమెడీస్ ఉన్నాయి, లేదంటే ఇంకా మనం తెలుసుకున్నటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఫర్గాటెన్ మెడిసిన్స్ అంటే ఇవన్నీ కూడా మర్చిపోయినటువంటివి, లేదంటే ఆ పాతకాలంలో యూజ్ చేసినటువంటివి, కెంట్ బోనింగ్ హాసన్ వాళ్ళు ఉన్నప్పుడు యూజ్ చేసిన అన్ని కూడా మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్గా మన మన సీనియర్స్ కానీ వాళ్ళ మాస్టర్స్ కానీ వాళ్ళు ఏవైతే ఇచ్చారో మనం అవే చేయడానికి చూస్తున్నాం. ఎందుకంటే లిమిట్ ఆఫ్ ద నాలెడ్జ్, అంటే ఆ నాలెడ్జ్ అనేది లిమిట్గా మనము అంతవరకే చూసుకుంటున్నాం కాబట్టి అలా చేయకుండా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేదు కనుక ఒక్కొక్కప్పుడు రోగి అందలి వ్యాధి మొత్తమునకు సారూప్యం చెందిన మందులు లభింపకపోవచ్చును. అంటే పర్ఫెక్ట్ సిమిలిమం దొరకకపోవచ్చు కదా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అసంపూర్ణముగా సారూప్యం చెందిన మందునే వాడవచ్చును. అంటే అప్పుడు సెకండ్ గ్రేడ్ రెమెడీ చూస్ చేసుకోవాలి. రిపటరైజేషన్ చేయడము ఒక్కసారి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది రిపటరైజేషన్లో మనకి గ్రేడ్ రెమెడీస్ అనేవి వస్తాయి. అంటే దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత మనకి టాప్ గ్రేడ్ ఏమేమి ఇండికేట్ అవుతున్నాయి, ఇచ్చిన సిమ్టమ్స్ ఏవేవి కన్సిడర్ చేశాయి, వాటికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓవరాల్ మార్క్స్ ఎంత అనేది మనకు క్లియర్గా చెప్తుంది అనమాట. ఇంకా అడ్వాన్స్డ్గా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని ఇప్పుడు వచ్చినటువంటి రిపటరీస్ని యూజ్ చేసుకుంటే కనుక మనం పేషెంట్ ఏజ్, పేషెంట్ ససెప్టబిలిటీ ఇవన్నీ ఇస్తే అన్ని ఇంకా క్లియర్గా చెప్పగలుగుతుంది అనమాట. సో అటువంటి అప్పుడు ఏం చేయాలి? అటువంటి అప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనించి ఇక్కడ సారూప్యం చెందిన మందు లభింపకపోవచ్చును. అప్పుడు అంటే ఎప్పుడైతే పర్ఫెక్ట్ సిమిలమ్ రాదో అప్పుడు మాత్రమే అసంపూర్ణంగా సారూప్యము చెందిన మందునే వాడవచ్చును అనేది చెప్తున్నారనమాట. అంటే అప్పుడు మాత్రము ఈ సెకండ్ గ్రేడ్ రెమెడీ లేదంటే పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీని మాత్రమే చూసుకోవాలని మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఇది 162లో మనకి హనుమాన్ గారు కానీ మన ఈకే గారు కానీ చెప్పినటువంటిది. ఇప్పుడు ఇప్పుడు మనకి వెంకట నారాయణ సార్ ఉన్నారు. సార్ కూడా మనకి ఈ పేషెంట్స్ ఇప్పుడు పేషెంట్స్ వస్తుంటారు కదా మనకి, వస్తున్నటువంటి వాటిని వాళ్ళని క్లినిక్లో ఏ విధంగా అబ్జర్వ్ చేయగలగాలి, అబ్జర్వ్ చేసినటువంటి వాటిని మనం ఏ విధంగా పర్సీవ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి వెంకట నారాయణ సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ, మనం జాగ్రత్తగా వింటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం. ఓవర్ టు యూ సార్. వెంకట నారాయణ సార్.
అందరికీ శుభోదయం. మిత్రులందరికీ నమస్కారం. వినపడుతుందండి? నమస్కారం సార్, వినపడుతుంది సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓకే. ఒక్క నిమిషం. ఈరోజు మనం పేషెంట్ క్లినిక్ లోకి వచ్చిన తర్వాత ఏమి అబ్జర్వ్ చేయాలి అంటే ఆ అబ్జర్వేషన్ మనకి కేస్ టేకింగ్ లోనూ ఉపయోగపడుతుంది, పేషెంట్ యొక్క మందు ప్రిస్క్రిప్షన్ చేయడానికి కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక దాన్నే పెర్సీవింగ్ అంటారు. పెర్సీవింగ్ చేసి మన అనాలిసిస్ చేసి మన కేస్ టేకింగ్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. First, patient who enters into our clinic by talking on the phone and don't look at you till they sit on the chair. అంటే వాళ్ళు చైర్ లో కూర్చునే వరకు ఇంకా మన ఫేస్ వంకే చూడకుండా అలా ఏదో మాట్లాడుకుంటూ లేదా ఫోన్ చూసుకుంటూ అలా వస్తూ ఉంటారు. వన్స్ దే సిట్ ఇన్ ద సిట్ దే విల్ హ్యావ్ ఐ కాంటాక్ట్ బట్ ఏ ఫియర్ స్లైట్లీ సీన్ ఆన్ దేర్ ఫేస్. వాళ్ళ ఫేస్ చూస్తేమో చాలా కొద్దిగా భయంగా ఏదో ఇన్హిబిషన్ అంటే ఏమి చెప్పలేని ఆ విధంగా ఉంటుంది. మీన్స్ వైల్ ఎంటరింగ్ టు దేర్ సంథింగ్ ఇన్ యాంగ్జైటీ ఇన్ దేర్ మైండ్ అండ్ గోయింగ్ అండ్ హౌ ఐ విల్ ఫేస్ ద డాక్టర్. సో కీప్ టాకింగ్ టు నాట్ గెట్ కాట్. అంటే నేను కంటిన్యూస్ గా మాట్లాడుతున్నా లేదా కంటిన్యూస్ గా ఏదో ఫోన్ చూస్తున్నా ఏదో ఎంగేజ్ అయి ఉంటే కూడా డాక్టర్ని నా గురించి ఎక్కువ ఒక బ్యాడ్ ఒపీనియన్ రాదు, లేకపోతే నా గురించి బ్యాడ్ గా అనుకోరు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ కాల్కేరియాస్ అంటే ఫీర్ ఆఫ్ బీయింగ్ ఒపీనియన్ ఆఫ్ అదర్స్ లో కాల్కేరియా గ్రూప్స్ ఉంటాయి. అంటే నేను నవ్వితే వాళ్ళు ఏమనుకుంటారు, నేను మాట్లాడితే ఏమనుకుంటారు, నా గురించి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా తీసుకుంటారు అనే ప్రతి చిన్నదానికి ఒక రకమైన భయం ఉంటుంది. అదే కొంతమందికి చిన్నపిల్లలు వాళ్ళు ముట్టుకుంటే కూడా దగ్గరికి రానే రారు. అదే ఫీర్ ఆఫ్ స్ట్రేంజర్స్ అండ్ ఫీర్ ఆఫ్ బీయింగ్ అటాక్ అండ్ ఇంజ్యూర్డ్ అనే ఫీలింగ్ మనం స్ట్రామోనియంలో చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది ఏంటంటే ఫీర్ ఆఫ్ బీయింగ్ హర్టెడ్. అంటే నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, డాక్టర్ అప్పుడే నేను వారం రోజుల నుంచి లేకపోతే నెల రోజుల నుంచి లేట్గా వచ్చాను, టైంకి రాలేదు కన్సల్టేషన్, వెళ్ళంటే నన్ను తిడతారేమో అన్న భయంతో వాడు ఏం మాట్లాడకుండా అలాగే ఉంటూ ఉంటాడు. అది ఫీర్ ఆఫ్ బీయింగ్ హర్ట్. మనం స్టాఫ్సాగ్రియా, ఇగ్నిషియా, నెట్రమూర్ అట్లా చూడవచ్చు. కొంతమంది ఏంటంటే ఫీర్ ఆఫ్ ఓకే అలాగే ఫస్ట్ కాల్కేరియా అర్థమైంది కదండి. మనం వచ్చినప్పుడు వాడు ఫేస్ చూస్తేనే కొద్దిగా యాంగ్జైటీగా ఉంటుంది, ఫియర్గా ఉంటుంది, ఏది చెప్పాలో వాడికి తెలియకుండా వాడి ఫేస్ ద్వారానే మనం వీడు కాల్కేరియా గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్ట్రేంజర్స్ చూసినా లేకపోతే
కొంచెం డాక్టర్ని చూసిన వాళ్ళు బాగా విపరీతమైన స్ట్రైకింగ్ అంటే బాగా ఎక్కువగా గట్టిగా గుక్క పెట్టి ఏడ్చేస్తూ ఉంటారు. అసలు డాక్టర్ని ముట్టుకోనివ్వరు, డాక్టర్ క్యాబిన్ లోనికి రానే రాళ్ళు. దాన్ని బట్టి కూడా ఫియర్ ఆఫ్ స్ట్రేంజర్స్ అని చూసి మనం స్టమోనియం అలా చూడొచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే డాక్టర్ నేను 1 వీక్ నుంచి 1 వీక్ లేట్ వెళ్ళాను, లేదా 1 మంత్ లేట్ అయ్యాను, డాక్టర్ కనపడి చాలా రోజులైంది, మధ్యలో గ్యాప్ వచ్చింది, నా మీద అరుస్తారేమో డాక్టర్ అన్న భయంతో కూడా కొంతమంది ఏమీ మాట్లాడకుండా ఇలాగే ఉంటూ ఉంటారు. వాళ్ళు మనం ఫియర్ ఆఫ్ బీయింగ్ హర్టెడ్లో మనం స్టాప్ సైక్రా, ఇగ్నిషియా అవి కూడా ఆలోచించవచ్చు. దాంతోపాటు మనం ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే నేను ఏం మాట్లాడితే డాక్టర్ గారు నన్ను నవ్వుతారు నన్ను చూసి, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ ఏమనుకుంటారో అని ఆ ప్రాబ్లం కూడా చెప్పకుండా దాచుకుంటారు. కొంచెం బెరైటా గ్రూప్ వాటిల్లో కూడా అలా చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ బట్టి, వాళ్ళ యొక్క ఫేస్ రావటం బట్టి కూడా మనం అది కొంచెం కాల్కేరియాలోకి వస్తారా, బెరైటాలోకి వస్తారా, స్టాప్సైగ్రాకి వస్తారా, స్ట్రామోనియంలోకి వస్తారా అనేది కూడా మన పేషెంట్ ఎంటర్ అవటం బట్టే వాళ్ళు ఏమి క్వశ్చన్స్ అడగకుండా కూడా ఒక అభిప్రాయం రావచ్చు. కానీ ఇది ఈ అబ్జర్వేషన్స్ అన్ని మనం ఒక అభిప్రాయం రావడం, కానీ ఈ అబ్జర్వేషన్స్ ఎప్పుడు ఫైనల్ డెసిషన్ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్ కాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వేషన్స్ దాంతోపాటు వాడికి ఫిజికల్స్, మెంటల్స్, దాంతోపాటు వాడి యొక్క మొడాలిటీస్, కన్కామినెంట్స్ ఇవన్నీ మనం తీసుకునే ఫైనల్ ప్రిస్క్రిప్షన్కి రావటం అవుతుంది. కానీ ఈ అబ్జర్వేషన్స్ మనం కేస్ టేకింగ్ చేసేటప్పుడు కానీ పేషెంట్ పేషెంట్కి అడ్వైస్ చేసేటప్పుడు కానీ, పేషెంట్ ఏదైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ, పేషెంట్ యొక్క ఏ గ్రూప్లోకి వస్తాడు అనే డిసిషన్ తీసుకోవడానికి కానీ మనకి అబ్జర్వేషన్స్ ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి ఈ అబ్జర్వేషన్స్ మనకి పేషెంట్ ఏమి చెప్పట్లేదు, పేషెంట్ యొక్క షై ఫీలింగ్గా ఉన్నాడు, పేషెంట్ యొక్క ఇంట్రావర్టెడ్గా ఉన్నాడు, పేషెంట్ చాలా భయంగా ఉన్నాడు, లేదా పేషెంట్ అంత చెప్పేంత నాలెడ్జ్ కూడా లేదు అనే కండిషన్స్ లో కూడా మనకి అబ్జర్వేషన్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయండి. నెక్స్ట్ సరే, అర్థమవుతుందా సార్? డాక్టర్ గారు అర్థమవుతుంది. అర్థమవుతుంది కొంచెం సార్. స్లోగా స్లోగా చెప్తే మంచిది సార్. ఆ విషయం కూడా చాలా బాగుంది. కొద్దిగా అలాగే. స్లో అయితే మంచిది. అలాగే సార్. తర్వాత కొంతమంది పేషెంట్లు ఇంపార్టెంట్ ఏంటంటే చెప్తున్నారు సార్. చాలా అలాగే. షార్ట్ టైం లోనే చాలా మంచిగా చెప్తున్నారు. కొద్దిగా అలాగే. స్లో చేస్తే బాగుంటుంది సార్. అలాగే సార్. తర్వాత పేషెంట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి? అలాగే సార్. Patient, while entering to the clinic, look down, and in a whole case, keep looking down and don't look at your face. మన ఫేస్ కూడా చూడకుండా అలా కిందకే చూస్తూనే ఉంటారండి. వాళ్ళు మనకి ఆంబ్రోక్రీషియా, మ్యూరేటిక్ యాసిడ్. మ్యూరేటిక్ యాసిడ్ ఎలా ఉంటుందంటే దే సిట్ ఇన్ ఏ చైర్ లైక్ దట్ ఆఫ్ ఏ డెడ్ పర్సన్. ఏదో ఒక చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫేస్ చూస్తే వాళ్ళ ఫేస్ లో ఒక నవ్వు ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు. అలాగే మ్యూరిక్ యాసిడ్ లో కూడా ఏదో వచ్చి అలా కూర్చుంటారు, కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు. ఇట్ సీమ్స్ దెర్ ఈస్ నో లైఫ్ ఇన్ దెమ్, వాళ్ళు లైఫ్ లేనట్టుగా ఉంటుంది. ఈ విధంగా మన యొక్క పేషెంట్ కొంతమంది వస్తారు, వచ్చిన వెంటనే డాక్టర్ చూసి మాట్లాడటం అనేది ఉండదు. ఓన్లీ కిందకి వాళ్ళ కాలు వంక చూసుకుంటూ అడిగిన దానికి సమాధానం చెప్తారు. అంటే అక్కడ బాగా షై ఫీలింగ్ ఏమో. ఎందుకు అలా చూస్తున్నారంటే బాగా షై ఫీలింగ్, ఎంబ్రాస్డ్ ఫీలింగ్, అంటే చాలా సిగ్గుగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు మనం ఆంబ్రోక్రీషియాలో చూస్తాం. అదే మ్యూరిక్ యాసిడ్ లో ఏంటంటే వీళ్ళు కూడా కిందకి చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళకి బాగా దిగులు ఉండటం, తర్వాత ఏమో నిరాశ ఉండటం, ఆ తర్వాత ఏం చెప్పినా కూడా ఏమవుతుందిలే, ఏం తగ్గదులే, తర్వాత అది చెప్పే ఓపిక కూడా లేకపోవటం, ఆ తల కూడా పైకెత్తే ఓపిక కూడా లేకపోవటం, ఇలాంటి అన్నిటిని మనకి మ్యూరిక్ యాసిడ్ లో ఉంటాయి. అంటే అలా కిందకి
చూడటం, చెప్పటం అనే దాంట్లో కూడా మనకి వెనక్కి బ్యాక్గ్రౌండ్ వెళ్తే వాళ్ళు ఇబ్బందికరంగా, లేకపోతే షై ఫీలింగ్గా, లేకపోతే వాళ్ళు సిగ్గుగా ఇలాగా చూసి సమాధానం చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు బాగా నీరసంగా ఉండి, నిరాశగా ఉండి, దిగులుగా ఉండి, ఇంకా అన్ని కోల్పోయిన ఫీలింగ్ ఉండి మనకి మ్యూరేటిక్ యాసిడ్ లాగా చెప్తున్నారా అనేది మనం కొంచెం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చండి వాళ్ళు నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ బట్టి. అర్థమైంది సార్. ఆంబ్రగీషియాలో ఎందుకు చూస్తారు, తర్వాత మ్యూరేటిక్ యాసిడ్ లో మనకి చెప్పేటప్పుడు ఎందుకు కిందకు చూస్తారు అనేది దీని ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే హూ కీప్ టాకింగ్ ఇన్ బిట్వీన్ ద కేస్ వైల్ డాక్టర్ ఈస్ టాకింగ్ టు అకాంపనీడ్ పర్సన్. మనం కేసు గురించి మాట్లాడుతూ ఉంటాం, తర్వాత ఏమో ఈ పేషెంట్ అడగడితే అడిగేస్తాం, తర్వాత వాళ్ళ ఫాదర్ ని అడుగుతూ ఉంటాం, ఏంటి సార్ ఎలా ఉంటున్నాడు మీ అబ్బాయి ఎలా అంటున్నాడు అలాంటి. తర్వాత ఏమో ఈ లోపల పేషెంట్ ఏంటంటే టెల్ ద డాక్టర్ దట్ థింగ్, టెల్ ద డాక్టర్ దట్ థింగ్. అక్కడ పేషెంట్ అంటే చిన్న పిల్లలు అనుకో, డాక్టర్ ఇది ఎందుకు వస్తుంది, డాక్టర్ ఇది ఎలా పనిచేస్తుంది, డాక్టర్ ఇది ఎందుకు, ఇలా మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది దీస్ ఆర్ ద మోస్ట్లీ అయోడియంస్ వాళ్ళకి కొంచెం అడావిడి కంగారు దీనికి ఉండటం వల్ల వాళ్ళకి ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. కొంతమంది పేషెంట్స్ మనం వేరే ఇద్దరు వస్తారు పేషెంట్, ఫస్ట్ ఏమో వాళ్ళ కొడుకు చూపించుకుంటాడు, తర్వాత వాళ్ళ ఆవిడ చూపించుకుంటారు, తర్వాత వాళ్ళ హస్బెండ్ చూపించుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చూసేసాం మనం ఆల్రెడీ, ఈ లోపల హస్బెండ్ చూస్తున్నాం. హస్బెండ్ చూస్తుంటే మధ్య మధ్యలో వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే, సార్ నాకు మధ్యలో నాకు మొన్న ఈ ప్రాబ్లం కూడా వచ్చిందండి, లేకపోతే సార్ నాకు మొన్న నేను ఇలా చేశాను అలా చేశాను. మనం కేసు తీసుకున్నది వాళ్ళ హస్బెండ్ తీసుకుంటాం, మధ్యలో ఏమో ఆవిడ సిమ్టమ్స్ అన్ని చెప్తుంటాం. అదేంటంటే మనం యాంగ్జైటీ అబౌట్ హెర్ హెల్త్ అండ్ యాంగ్జైటీ అబౌట్ హెర్ కండిషన్, అది మనం సమస్యలో కానీ, తర్వాత ఆత్మిక ఆల్బంలో కానీ, తర్వాత అంటే ఇలా రూబ్రిక్ తీసుకుంటే మనం రిపటిలో మిడిల్ సమ్ ఇంపార్టెన్స్ అంటే మధ్యలో దూరిపోయి వాళ్ళ గురించి చెప్పటం అనేది ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మనం కేస్ టేకింగ్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళతో కాకుండా వీళ్ళ మధ్యలో వచ్చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళ గురించి ఇంపార్టెన్స్ గా చెప్తూ ఉంటారండి. తర్వాత కొంతమంది పీపుల్ ఎలా ఉంటారు, ది పీపుల్ ఆర్ ఇన్ వెరీ హరీ వెన్ ఎంటర్ ఇన్ టు ద యువర్ క్లినిక్, వాంట్ టు లీవ్ ఆల్సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గబగబా వచ్చేస్తారు, వచ్చేసి చూపించుకోవాలి వెళ్ళిపోవాలంటారు. ఈ లోపల బయట వెయిట్ చేయాలంటే అక్కడ లాబీలో కూర్చోండి అంటే కూడా కూర్చోలేరు, అలా నుంచుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒకసారి ఏమో డాక్టర్ని చూస్తూ ఉంటారు, ఖాళీ అయిందో లేదో, ఒకసారి ఏమో బయట చూస్తూ ఉంటారు, బయట ఏంటి పరిస్థితి అని. ఇలా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు కానీ కూర్చోవడం మాత్రం చూడలేరు. అది మనం ఎక్కువగా ఆర్జెంట్ నైట్రికం పేషెంట్ చూస్తాం. వెరీ హరీ బికాస్ ద టైమ్ ఈస్ ఫిక్స్డ్, వాట్ ఆర్ థింగ్స్ హీ వాంట్ టు డూ ఎట్ వాట్ టైమ్ అండ్ వెరీ నర్వస్. ఈ టైంలో నేను ఈ పని పూర్తి చేయాలి అంటే నేను డాక్టర్ దగ్గర 10:30 కల్లా నా కన్సల్టేషన్ పూర్తి చేసేయాలి. 10:30 అయిపోతుంది కానీ ఇంకా డాక్టర్ నన్ను లోపలికి పిలవట్లేదు, మళ్ళీ నేను వేరే చోటుకి వెళ్ళాలి అని ఈ విధంగా టెన్షన్ పడుతూ హరీ పడుతూ లాబీలో కానీ డాక్టర్ దగ్గర కానీ, డాక్టర్ తీరా అంత హరీ చేసి అది వస్తాడు, లోపలికి వస్తాడు, అయిపోయిందా సార్ నేను వెళ్ళిపోతున్నానని టక్మని లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఈ కెనాట్ వెయిట్ ఫర్ ఇది టోటల్ కన్సల్టేషన్ ఆల్సో. అంటే వాడిని ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా, వాడు ఏదైనా చెప్పాలన్నా కూడా 2-3 మాటలు చెప్పేసి సార్ అయిపోయిందా సార్ నేను వెళ్ళిపోవచ్చా సార్ అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా హరీనెస్ ఉంటూ మనం ఆర్జెంట్ నైట్రికంలో చూడొచ్చు. దీనికి ఆపోజిట్ గా ఏంటంటే మనకి ఆర్సనిక్ ఆల్బంలో ఏంటంటే లోపలికి వస్తాడు, సార్ నాకు తగ్గుతుంది అంటారా, నాకు ఎన్ని రోజులు టైం పడుతూ ఉంటుంది, నాకు ఎప్పుడు అవుతూ ఉంటుంది. వీడికి యాంగ్జైటీ ఉంటుంది, అర్జెంట్ నైట్రిక్ యాంగ్జైటీ ఉంటుంది. అర్జెంట్ నైట్రిక్కి టైం నేను వచ్చాలి, చూపించుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. ఆర్సనికాలు వాడి హెల్త్ గురించి యాంగ్జైటీ ఉండి ఇది తగ్గుతుంది అంటారా, నేను బతుకుతాను అంటానా, నేను ఎన్ని రోజులకి రికవర్ అవుతాను, ఇలాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ విధంగా మనం అర్జెంట్ నైట్రిక్ యాంగ్జైటీ, తర్వాత ఆర్సనిక్ ఆల్బమ్ యాంగ్జైటీ కూడా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చండి.
తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్, దీన్ని యాసిడ్ సల్ఫ్ అంటారు. ఈ యాసిడ్ సల్ఫ్ లో ఎలా ఉంటుందంటే వాటిలో కూడా హరీనెస్ ఉంటాయి. టూ మచ్ హరీ వాంట్స్ టు మెనీ వర్క్ ఎట్ వన్ టైమ్. ఇమేజిన్ ఏ హౌస్ వైఫ్ గివెన్ టైమ్ టు ఫినిష్ కుకింగ్. ఒకేసారి కుకింగ్ చేయటం, వాషింగ్ చేయటం, మాప్ పెట్టడం, వైపింగ్ ద ఫ్లోర్, అండ్ షీ విల్ డూ కెన్ డూ ఎట్ వన్స్ ఎట్ వన్ టైం ఆల్ ద ఫోర్ వర్క్ అన్ని కలిపి ఒకేసారి మాపింగ్, కుకింగ్, ఫ్లోరింగ్, వాషింగ్ అన్ని కలిపి ఎట్ ఏ టైంలో ఒక దాని తర్వాత ఒకటి టక్మ చేసేస్తుంటారు. అది సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క యాంగ్జైటీ, హరీనెస్. అదే అదే ఉమెన్ ఒకే వర్క్ షీ విల్, but if you tell you her to do one work, she will get tired, will not able to perform. నువ్వు బట్టలు ఉతకాలి ఒక్కటే అన్నారనుకో, ఆ బట్టలు ఉతకడానికి చిన్న పని కూడా చాలా కష్టపడి నేను చేయలేను, ఒప్పులేదు అని అంటూ ఉంటారు. అదే 4-5 వర్క్లు అయితే టక 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 చేసేస్తూ ఉంటారు. ఈ విధంగా హరీనెస్ ఇన్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్. లిలియం టిగ్ లో కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఒకేసారి ఒకే వర్క్ ఇష్టం ఉండదు. ఒకసారి ఏమో ఒక పక్కన కూర చూస్తూ ఉంటారు, ఒక పక్కనేమో పిల్లల్ని సర్దుతూ ఉంటారు, ఒక పక్కనేమో అంటే ఒకే దాని మీద కన్నా 4-5 పనులు చేసే మల్టీ టాస్కింగ్ అనేది మనం లిలియం టిగ్ లో చూస్తూ ఉంటాం. అదే ఆర్ సెల్ఫ్ ఫ్లేమో, అందులో ఏంటంటే ఆక్వర్డ్నెస్ ఇన్ వాకింగ్, వెరీ హరీ, చాలా హరీగా నడుస్తూ ఉంటారు. దాంతో పాటు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటారు, నుంచుంటూ ఉంటారు. నడవటంలో కూడా ఒక రకమైన ఆక్వర్డ్నెస్, అంటే చూడటానికి అంత బాగోకుండా, ఒక రెగ్యులారిటీ లేకుండా ఉంటూ ఉంటుంది. దాన్ని మనం హరీనెస్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆర్సనిక్ ఆల్బమ్, అర్జెంటిన్ నైట్రికమ్, లిలియం టిగ్ ఎలా ఉంటుందో చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే అబ్జర్వేషన్స్, ఓన్లీ అబ్జర్వేషన్స్ బట్టి మనం కొంతవరకు పేషెంట్ ఈ వరకు రావచ్చు అనేది చూసుకుంటాం అండి. ఈ అబ్జర్వేషన్స్ అన్ని కూడా మనం ఎప్పుడు తీసుకునేది జనరల్ గా ఇప్పుడు పేషెంట్ యొక్క కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి సివియర్ అబ్డామిన్ పెయిన్ ఉంది. అబ్డామిన్ పెయిన్ ఉన్నప్పుడు వాడు చాలా నొప్పి అని యాంగ్జైటీగా ఉంటాడు, తర్వాత రెస్ట్లెస్ గా ఉంటాడు. జనరల్ గా ఇవి చాలా కామన్ ఫీచర్స్. అలా కాకుండా సివియర్ పెయిన్ ఉండి వాడు అలాగే పడుకుని ఉండి ఏమీ చెప్పకుండా నాకేం మందులు వద్దు, నేను ఇలాగే ఉంటాను అని అంత ఫీల్ అవట్లేనుకో, అది చాలా గుడ్ అబ్జర్వేషన్. ఎందుకంటే కేసులో మనం ఎప్పుడు అబ్జర్వేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ డిసీజ్ కి, ఆ కండిషన్ కి కామనా అన్కామన్ అనేది చూసుకోవాలండి. కామన్ గా వచ్చేదంటే మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ప్రిస్క్రిప్షన్ లో. అదే అన్కామన్ ఉందనుకోండి, అది మనం చాలా ఇంపార్టెంట్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ ఒక కేసు, ఓ పేషెంట్ ఫింఫిగస్ అనే ఒక బ్లిస్టర్స్, అంటే ఒళ్ళంతా పెద్ద బ్లిస్టర్స్ ఉన్నాయి, చాలా మంట వచ్చేస్తుంది, విపరీతంగా మంట వచ్చేస్తుంది. వాళ్ళ ఆవిడేమో ఎలా ఉంది, లేకపోతే నీకు ఏదైనా చేయనా అంటే కూడా ఆవిడ మీద విపరీతమైన కోప పడిపోతున్నాడు. తర్వాత ఏమో వాళ్ళ ఆఫీస్లో వర్క్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ వర్క్ చేసినంతసేపు ఏమో చాలా బాగా యాక్టివ్గా బాగా చేస్తూ ఉంటాడు, అంత పెయిన్ ఉన్నా ఏమున్నా. అదే వాడు సాయంత్రం అయ్యేటప్పటికి సివియర్ మంట, తర్వాత ఏమో బాగా మూలుగుతూ ఉంటాడు, ఓ ఓ ఓ అని పెద్ద శబ్దం. ఇల్లంతా ఎవరు రాత్రి పడుకోకుండా విపరీతంగా మూలుగుతూ ఉంటాడు నొప్పుతో. అరే పగలంతా బాగానే యాక్టివ్గా సాఫ్ట్వేర్ జాబ్ పొద్దున్న సాయంత్రం కూర్చొని మంచిగా చేస్తున్నాడు, రాత్రి అంతా ఇంత మూలుగుతున్నాడు. ఇలా అంటే ఆ పెయిన్ అనేది పగలు ఉండాలి, రాత్రి ఉండాలి, కానీ రాత్రి మాత్రమే మనకి కనపడుతుంది. అంటే అక్కడ మనం అబ్జర్వేషన్ ఏంటంటే ఆక్యుపేషన్, డైవర్షన్, ఎమ్యులేషన్. అంటే వాడికి పనిలో ఉన్నంతసేపు అంత మంట, అంత ఇది తెలియదు, ఎందుకంటే మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ అంతా పని మీదే వెళ్తాయి. తర్వాత ఇంట్లో వాళ్ళు ఏదైనా అడిగినా కూడా వాడు వాళ్ళని తిట్టడం, వాళ్ళని మీద ఇసుక్కోవటం చేస్తాడు. అంటే అక్కడ మనకు రూబ్రిక్ ఉంది, రెబల్ ఎగ్నెస్ట్ పాలిటేజ్. అంటే తనకి ఎవరైతే సూతింగ్ గా మాట్లాడతారో వాళ్ళ మీదే రెబల్ గా తిరుగుతూ ఉంటాడు. అలాగే ఈ ఈ అరవటం అంటే యాక్చువల్ గా
అతని వయసు పెద్దదే. ఈ వయసులో కూడా ఏదో చిన్నపిల్లల్లాగా మూలుగటం అంటే అది కూడా చాలా పెద్ద సౌండ్ వచ్చేలా మూలుగుతాడు. అంటే మోర్నింగ్ లౌడ్ అనే ఒక రూబ్రిక్ ఉంది. ఈ 3 రూబ్రిక్స్ మీద మ్యూరియాటిక్ యాసిడ్ అనే ఒక మెడిసిన్ ఇస్తే ఆ పేషెంట్ కి బాగా క్యూర్ అయింది. అంటే ఈ ఈ 3 కూడా మనం పేషెంట్ యొక్క కేస్ హిస్టరీ కానీ లేకపోతే సిమ్టమ్స్ కానీ వీటి మీద మనం వారి యొక్క అబ్జర్వేషన్స్ బట్టి అంటే డైరెక్ట్ గా నేను నాకు పని చేస్తున్నప్పుడు అంత నొప్పి తెలియదండి, లేకపోతే రాత్రి నాకు నొప్పి వస్తున్నప్పుడు ఇలా అరుస్తానండి, లేకపోతే నాకు ఇలాగ కోపం వస్తుందని అని డైరెక్ట్ గా పేషెంట్ చెప్పరు. మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క హిస్టరీలో మన అబ్జర్వేషన్స్ అంటే పేషెంట్ స్టోరీ చెప్తా ఉంటాం. ఆ స్టోరీలో మన అబ్జర్వేషన్స్ బట్టి మనం ఆ రూబ్రిక్స్ పికప్ చేసి దాన్ని మెడిసిన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి పేషెంట్ బాగా ఇంప్రూవ్మెంట్ వస్తాడు. ఈ విధంగా ఒక కేసు మ్యూరిక్ యాసిడ్ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. తర్వాత ఏంటంటే పేషెంట్ హూ రిప్లై వెరీ స్లోలీ టు యువర్ క్వశ్చన్స్. ఎవరైనా పేషెంట్ ని అరే నీ పేరేంటి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎక్కడ చదువుతున్నావు అని అడిగితే కొద్దిసేపు ఆలోచించి సమాధానం చెప్తారు. అలా ఎందుకు ఆలోచించి సమాధానం చెప్తున్నాడు అని మనం కొద్దిగా ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే ఇలా ఆలోచించే సమయంలో బెరైటా వాళ్ళకి ఏంటంటే రోజు అడిగే క్వశ్చన్స్, నీ పేరేంటి, నీ స్కూల్ ఏంటి, ఈయన అడిగితే బాగానే సమాధానం చెప్తారు. అలా కాకుండా ఏదైనా కొత్త టాపిక్, అరే ఈసారి క్రికెట్ లో ఎవరు కెప్టెన్ రా అని అడిగారు అనుకో, అంటే వాడికి క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అడిగితే వాడు ఇంకా అసలు సమాధానమే చెప్పలేడు, ఆలోచిస్తాడు. అదే కాల్కేరే వాడు అనుకో స్లోగా సమాధానం, అంటే వాళ్ళకి సమాధానం తెలుసు కానీ అది రీకలెక్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లోగా చెప్తూ ఉంటాడు. అది హెలిబోరస్ లో అనుకో మైండ్ చాలా స్లోగా పనిచేస్తుంది. ఎందుకంటే మైండ్ బాగా అలసిపోయి ఉంటుంది, లేకపోతే మైండ్లో కొంచెం ఏదైనా బ్లడ్ క్లాట్స్ కానీ లేకపోతే ట్యూమర్స్ కానీ లేకపోతే బ్రెయిన్ కంజెషన్ కానీ మెనింజైటిస్ అని అంటే బ్రెయిన్లో పెథాలజీ వల్ల వాళ్ళకి బ్రెయిన్ అంతా కొద్దిగా ఓల్డ్ ఏజ్లో కానీ ఉండటం వల్ల వాళ్ళ ఆన్సర్స్ ఇప్పుడు ఓల్డ్ పీపుల్లో కొంతమంది ఇంతకుముందు మీరు ఏం జాబ్ చేశారు అని అడిగితే కూడా ఆ జాబ్ చెప్పడానికి కూడా ఒక 2 minutes 3 minutes స్లోగా ఆన్సర్ చెప్తారు. ఈ విధంగా మనం హెలిబోరస్ లో కూడా చూడొచ్చు. అదే జెల్సీమిలో కూడా వాళ్ళకి బాగా వెక్సేషన్ అయిపోయి ఉండటం వల్ల, బాగా అల్సర్కి గురవటం వల్ల, బ్రెయిన్ లో బాగా కంజెషన్ ఉండటం వల్ల, కన్ఫ్యూజన్ వల్ల, డల్నెస్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఆన్సర్ చెప్పడానికి కూడా కొంచెం టైం తీసుకుని చెప్తుంటారు. కాల్కేరా ఫాస్ట్ లో కూడా వాళ్ళు అడిగిన దానికి సమాధానం స్లోగా చెప్తారు. జనరల్గా ఏంటంటే కాల్కేరా వాళ్ళు క్విక్ గా ఉంటారు, ఫాస్ఫరస్ వాళ్ళు క్విక్ గా ఉంటారు. కానీ ఖాళీ ఫాస్ట్ లో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంతకుముందు లైఫ్ లో బాగా డిసప్పాయింట్స్ వల్ల, డిస్కరేజ్మెంట్స్ వల్ల, లేకపోతే ఏదైనా సాడ్ ఇన్సిడెంట్స్ వల్ల బ్రెయిన్ బాగా అలసటకు గురవుతుంది. దాని తర్వాత నుంచి ఈ బ్రెయిన్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా దానికి రియాక్ట్ అవడానికి కూడా స్లోగా చెప్తారు. ఈ విధంగా పేషెంట్ ఆన్సర్ చాలా క్విక్ గా చెప్తున్నాడంటే మనం దాన్ని బట్టి క్విక్ డ్రగ్స్ చూసుకుంటాం. ఎస్పెషల్లీ యానిమల్ గ్రూప్స్, లాక్సిస్, క్రోటాలస్, లేకపోతే కామిలా, ఇలాంటి బెలడోనా, ఇలాంటి క్విక్ ఇగ్నిషియా, ఇలాంటి క్విక్ డ్రగ్స్ చూస్తాం. అలా కాకుండా పేషెంట్ ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా స్లోగా చెప్తున్నాను అనుకో, వీడు మనం బెరైటా కానీ, కాల్కేరా కానీ, హెలిబోరస్ కానీ, జెల్సియం కానీ, కాలిఫాస్ కానీ ఇట్లా ఏమైనా దగ్గరగా వస్తాడేమో అని మనం ఆలోచించుకోవచ్చండి. పేషెంట్ హూ ఆర్ ఆల్వేస్ ఇన్ డౌట్. తర్వాత కొంతమంది పేషెంట్స్ ఇది మీకు ఉందా అంటే ఇప్పుడు చిన్నవి కూడా మీరు 10th క్లాస్ వరకు ఎలా చదివారు, లేకపోతే 10th క్లాస్ వరకు మార్కులు ఎలా వచ్చారు, లేకపోతే 10th క్లాస్ లో ఎలా ఉన్నారు మీరు అని ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా నేను ఎలా ఉన్నాను, లేకపోతే ఇచ్చైనా ప్రతి చిన్న దానికి కూడా డౌట్ వస్తుంది. ఆ డౌట్ అల్యూమినా కార్బోబేస్ లో ఉంటుంది. కార్బోబేస్ లో ఎలా ఉంటుందంటే ఆల్వేస్ కన్ఫ్యూజన్ అబౌట్ ద పీపుల్, అంటే వీళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇఫ్ ఐ హ్యావ్ మెట్ యూ బట్ ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో హ్యాస్ మెట్ హిమ్ ఎస్టర్డే. నాకు మిమ్మల్ని నిన్నే కలిశాను
కానీ నేను నిన్న కలిసానా లేదా, లేకపోతే నిన్న మీరు ఏదైనా చెప్పారా లేదా అన్న కన్ఫ్యూజన్. అంటే కలిసిన 1 డే 2 డేలోనే ఆ పర్సన్ ఏంటి, ఆ పర్సన్ ఎక్కడ ఉంటాడు, ఆ పర్సన్ పేరేంటి, ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. ఈ స్లోనెస్ ఆఫ్టర్ లాంగ్ డిసీజ్, ఈ స్లోనెస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైనా బాగా ఫీవర్, ఒక మలేరియా ఫీవర్ కానీ లేకపోతే ఒక న్యూమోనియా కానీ, ఒక సివియర్, చాలా రోజుల నుంచి ఎక్యూట్ డిసీజ్ ఒకటితో బాధపడి దాని తర్వాత నుంచి ఇంతకుముందు ఇదిగా ఆలోచించలేకపోతున్నానండి, ఇంతకుముందు తీసుకున్నంత ఇదిగా డెసిషన్ తీసుకోలేకపోతుంది. ఎప్పటి నుంచి అని అంటే పలానా ఫీవర్ వచ్చింది, పలానా న్యూమోనియా వచ్చింది, పలానా జాండీస్ వచ్చింది, పలానా డయేరియా వచ్చింది, పలానా టైంలో నేను ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి, దాని తర్వాత నుంచి నేను ఆ ఇంత ముందులాగా మన మైండ్ యాక్టివ్గా పనిచేయట్లేదు అంటే మనం కార్బోవేజ్ ఆలోచించుకోవచ్చు. అల్యూమినాలో కన్ఫ్యూజన్ టేకింగ్ డెసిషన్ వెదర్ టు డూ హీజ్ ఆర్ దట్ ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజన్. అల్యూమినాలో ఏంటంటే నేను వాడు చాలా కష్టపడతాడు, అన్ని మంచివాడు, అన్ని చేస్తూ ఉంటాడు, కానీ నేను ఇప్పుడు ఇది చేయాలా ఇది చేయాలా, చిన్న చిన్న విషయాలు కూడా. పిల్లలు అమ్మ ఈరోజు నేను బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాను, నాకు ఈ డ్రెస్సులు ఉన్నాయి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలా ఆ డ్రెస్ వేసుకోవాలా, ఆ చిన్న చిన్న విషయాలు. లేకపోతే ఈ చెప్పులు వేసుకోవాలా ఆ చెప్పులు వేసుకోవాలా, లేకపోతే నేను ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళాలి, ఈ ప్యాడ్ తీసుకెళ్ళాలా ఈ ప్యాడ్ తీసుకెళ్ళాలా, ఎగ్జామ్ ప్యాడ్. అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఆ, ఆ, వేరే వాళ్ళ మీద ఉంటుంది. దానికి ఒక రూబ్రిక్ ఉంటుంది, డెల్యూషన్ బాడీ పార్ట్స్ హెడ్ బిలాంగ్స్ టు అదర్స్. అంటే వాడు మనిషి ఉన్నాడు కానీ వాడి మైండ్ అంతా, వాడి హెడ్ అంతా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అంటే వీడు ఓన్ డెసిషన్ ఉండదు అల్యూమినా, వాళ్ళు ఏం చెప్తే వీడు వచ్చేస్తూ ఉంటాడు. జనరల్ గా ఈ ఓల్డ్ ఏజ్ లో కానీ, చిన్నపిల్లలు కానీ, లేకపోతే బాగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి కానీ ఈ విధంగా అల్యూమినా గ్రూప్ లోకి మనం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే అనకార్డియం చూసుకున్నాం అనుకోండి, అనకార్డియం మనం ఇంతకుముందు చెప్పినట్టు కన్ఫ్యూజన్, టూ వీల్స్, ఓ పక్కనేమో చేయాలనిపిస్తుంది, ఓ పక్కనేమో వద్దనిపిస్తుంది. అంటే యాంటాగోనిజం ఎగ్నెస్ట్ హిమ్సెల్ఫ్, అంటే తనకి తానే ఆ, ఉమ్, అది చేస్తే మంచిది కదరా, ఓ పక్కనేమో ఇది చేస్తే మంచిది. అంటే ఒకవైపు మనం చెప్తాం కదా, ఒకవైపు దెయ్యం ఉంది, ఒకవైపు ఏమో గాడ్ ఉన్నట్టు, డెవిల్ వన్ సైడ్ అండ్ గాడ్ వన్ సైడ్ అన్నట్టుగా చెప్తారు. అంటే ఎగ్జాంపుల్, సపోజ్ ఏ లేడీ వెంట్ టు మార్కెట్ టు పర్చేస్ a cloth and one cloth is 1000 rupees. Same looking cloth is 500. She will find the pros and cons of the both the dress. In what is the benefit of purchasing 1000 rupees? Is it good is quality? ఒకటి 500 రూపీస్ ఉంది డ్రెస్, ఒకటి 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్ ఏమో చాలా మంచి క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. 500 రూపీస్ కూడా సేమ్ అలాగే ఉంది, కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, తక్కువ మనకు ఉంది, కానీ రేట్ చూస్తేమో తక్కువ ఉంది. అందు గురించి నేను ఈ 1000 రూపీస్ తీసుకోనా లేదా 500 రూపీస్ తీసుకోనా అని బాగా కన్ఫ్యూజ్ అయ్యి చివరికి ఏది కొనలేరు. అలాంటి కండిషన్స్ లో మనం వెళ్ళి షాప్కి వెళ్ళి వచ్చేసారు. ఎందుకు అంటే నేను ఏది డిసైడ్ చేసుకోలేకపోయాను సార్, అందు గురించి వచ్చేసాను కొనలేక అంటారు. అది అనకార్డియం. లాక్సిస్ లో ఎలా ఉంటదంటే డౌట్స్ వన్ అండ్ ఇయర్ సరౌండింగ్, అవతలోడు నన్ను ఏదైనా మోసం చేస్తాడేమో, అవతలోడు నన్ను ఇరికిస్తాడేమో, లేకపోతే అవతలోడు నా మీద ఏదైనా స్పై చేస్తున్నాడు, నన్ను వెంబడిస్తున్నాడేమో, ఇలా ఫీలింగ్ వెనక్కి తరచుగా వాడు కేస్ టేకింగ్ చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారేమో అని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాడు, లేదా అటు తిరిగి చూసుకుంటూ ఉంటాడు, కళ్ళు కూడా అటు చూస్తాడు ఇటు చూస్తాడు. ఈ విధంగా వాడి యొక్క గెస్చర్స్, వాడి యొక్క చూపులు, వాడి యొక్క ఫేస్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా వాడు లాక్సిస్ ఏమో అనేది మనం ఆలోచించవచ్చండి. కొంతమంది పేషెంట్స్ వస్తారు, వచ్చి వాళ్ళు కీప్ ఆన్ కంప్లైనింగ్ ఆల్ ద అకేషన్స్. అంటే ఎప్పుడు ఈ
ఆ లైన్ ఎక్కువ ఉంటుందండి. లేకపోతే నేను వస్తుంటే మీ రిసెప్షన్ దగ్గర సరిగ్గా రిసీవ్ చేసుకోలేదండి. లేకపోతే నేను వచ్చినప్పుడల్లా మీరు ఉండట్లేదండి. ఇలా ప్రతి దానికి కంప్లైనింగ్ చేస్తారు. లేకపోతే మీ మెడిసిన్‌లో ఒక 2, 3 పిల్స్ తక్కువ వచ్చినాయండి. ఇలా కంప్లైనింగ్ చేసేవాడు మనం ఎవరు చూస్తాం? యెల్లోస్‌లో చూస్తాం, నైట్రిక్ యాసిడ్‌లో చూస్తాం, చైనాలో కూడా ఉంటాం. కొంతమంది పేషెంట్లు ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా కూడా సార్ నాకు ఏమీ తగ్గలేదు అంటారు. నిజంగా మనం ఒక్కొక్కటి అడుగుతుంటే ఫస్ట్ ఏమో అలా ఏమి తగ్గలేనప్పుడు మనం ఒక్కొక్కటి అడగాలి వాడికున్న సింప్టమ్స్. ఫస్ట్ దేనితో వచ్చావు? జలుబు. జలుబు ఎలా ఉంది? నాకు ఆహ్, అలాగే ఉంది సార్. హెడేక్ ఎలా ఉంది? హెడేక్ అలాగే ఉంది సార్. ఆహ్, ఈ జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువగా అసలు నడవలేననేవారు ఇప్పుడు నడవగలుగుతున్నారు. సార్ ఇప్పుడు కొద్దిగా నడవగలుగుతున్నాను. అంటే అక్కడ ఏదైతే ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందో అది కొద్దిగా చెప్పకుండా నాకిప్పుడు జలుబు ఎక్కువుంది, హెడేక్ ఎక్కువుంది, లేకపోతే నాకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. లేని సింప్టమ్స్ ఎక్కువగా హైలైట్ చేసి చెప్తారు. ఎందుకంటే నాకింకా మంచి మందిస్తారు కదా అని. ఇలాంటి వాళ్ళు మనం ఆహ్, కంప్లెయినింగ్ నేచర్‌లో కాలీ గ్రూప్ చూసుకోవచ్చు, ఆర్సెనిక్ చూసుకోవచ్చు, చైనా చూసుకోవచ్చు. చైనా కూడా ఎంతసేపటికి ఎంత ఇచ్చినా కూడా నాకు తగ్గలేదు అని చెప్తాం. అంటే డిస్‌కంటెంట్ అంటారు. దాన్ని సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండటం. తర్వాత క్యామమిల్ వాళ్ళు కూడా సార్ ఏం తగ్గలేదు అని గట్టిగా అరుస్తూ ఉంటారు. అది కూడా మనం కంప్లెయినింగ్ అంటే ఆడికి నిజంగా తగ్గలేదంటే మనం ఎలాగైనా ఇంక చూసి మళ్ళీ కేస్ టేకింగ్ తీసుకొని మందిస్తాం. అలా తగ్గినా కూడా కొంతమంది తగ్గలేదంటున్నప్పుడు మనం కొన్ని రకమైన డ్రగ్స్ మనం ఆలోచించుకోవచ్చు. ఈ విధంగా పేషెంట్‌కి నిజంగా తగ్గిందా? తగ్గలేదా? ఎంతవరకు ఇంప్రూవ్‌మెంట్ అనేది కూడా మనం కంపల్సరీ అనాలిసిస్ చేయొచ్చు. కొంతమంది పేషెంట్లు ఏం చేస్తారంటే మళ్ళీ భయపెడుతూ ఉంటారు డాక్టర్‌ని. పేషెంట్ హూ థ్రెటన్స్ డాక్టర్స్ వెన్ దే డోంట్ గెట్ క్యూర్డ్. Doctor, since 2 years I am coming, but I am not getting see to it. I have 10 to 15 boys which can do anything for me once I raise my voice. నేను అనగానే లేకపోతే అరే రారా అంటే నా వెనకాల 10-15 మంది గూండాలు ఉన్నారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏ టైంలోనైనా అటాక్ చేస్తారు అని భయపెడుతూ ఉంటారు. అలా భయపెట్టేవాళ్ళు టారెంట్లో. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ నీ దగ్గర నేను అప్పుడే సంవత్సరం నుంచి వాడుతున్నాను. నాకు రూ. 6,000, రూ. 8,000 అయింది. నాకేమీ ఇంప్రూవ్‌మెంట్ రాలేదు అని బిజినెస్ లాగా మాట్లాడుతూ ఉంటారు. అలా బిజినెస్‌గా మాట్లాడి టాక్స్ అబౌట్ బిజినెస్. మనకి ఆ రూబ్రిక్ తీసుకుంటే బ్రయోనియా, ఆర్సెనిక్ ఆల్బమ్ లేకపోతే అయోసామస్ వీటిల్లో ఉంటూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మాట్లాడే తీరు బట్టి కూడా మనల్ని దబాయిస్తున్నాడా? బిజినెస్‌లో మాట్లాడుతున్నాడా? లేపోతే వాడు ఒక్కొక్కసారి నాకు వాళ్ళు తెలుసు, ఆ రాజకీయ నాయకుడు తెలుసు, లేకపోతే వీళ్ళు తెలుసు. అందుకొచ్చి నాకు బాగా ట్రీట్మెంట్ ఇవ్వండి అనేది అడుగుతూ ఉంటారు. అది బోయిష్ట. అంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడం. కొంతమంది తగ్గలేదంటే సార్ మీరే నాకు ఎలాగైనా తగ్గించాలి. మీరే నాకు తగ్గించాలి అని ఒక 10 సార్లు అంటుంటారు. అంటే బెగ్గింగ్ ఫర్ రిలీఫ్ అని ఇదొక రూబ్రిక్ ఉంది. అంటే వాళ్ళ యొక్క అడగటం బట్టి కూడా మనం అది ఏ గ్రూప్‌లోకి వస్తారు, ఎలా అడుగుతున్నారు అనేది. ఒక భయపెట్టేవాళ్ళు ఉంటారు. ఒకటి దాని గురించి గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒకళ్ళేమో బెగ్గింగ్ అని వాళ్ళని నెమ్మదిగా అడిగి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందేమో ఏడ్చి మరీ ట్రీట్మెంట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్‌లో వాళ్ళనుకో సార్ మీరే దైవం, మీరే అది మీరు లేకపోతే నేను బతకలేను. అది ఇది అని బాగా మన దగ్గరే ఏడ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ ఏడ్చే వాళ్ళలో కూడా వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందేమో వాళ్ళ కోసమే ఏడుస్తారు. ఎస్పెషల్లీ పల్స్‌లో వాళ్ళు. నా కంప్లెయింట్ తగ్గలేదు. నాకిలా ఉంది, అలా ఉంది అని ఏడుస్తూ ఉంటారు. అది పల్స్‌లో వాళ్ళు. అలా కాకుండా కొంతమంది నేను చనిపోతే మా పిల్లలు ఏమైపోతారు అని ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఆర్సెనిక్ ఆల్బమ్ వాళ్ళలోకి వస్తూ ఉంటారు. కొంతమందేమో డిప్రెషన్స్ తోటి మా హస్బెండ్ చనిపోయారు. లేకపోతే మా వైఫ్ చనిపోయారు.
అని నెమ్మదిగా ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు, మీ దగ్గరే చెప్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇగ్నిషియా, నాట్రోమోరో వాళ్ళలోకి వస్తుంటారు. కొంతమంది ఏమో భయంతో ఏడుస్తూ ఉంటారు. నేను పలానా టైంకి చనిపోతాను సార్, నాకు ఆల్రెడీ తెలిసిపోయింది అని ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ నైట్ ఆటల్లోకి వస్తూ ఉంటారు. ఆ విధంగా వీపింగ్ వెనకాల ఉండే కాజ్ అనేది కూడా మనం వాళ్ళ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క సిమ్టమ్స్ చెప్పడం బట్టి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఏడుస్తున్నారు కదంటే వీపింగ్ అనేది డైరెక్ట్ గా మనం తీసుకోవాలి. వీపింగ్ వెనకాల ఉన్న కారణం అనేది కొంచెం నెమ్మదిగా డైరెక్ట్ గా నువ్వు బాధతో ఏడుస్తున్నావా, కోపంతో ఏడుస్తున్నావా, ఆ లేకపోతే చిన్నపిల్లలు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. డిమాండింగ్ క్రై అంటే వాళ్ళు నేను ఇంత గట్టిగా ఏడిస్తే వాళ్ళకి ఎలాగైనా నేను అడుక్కున్నది ఇచ్చేస్తారు అనే డిమాండింగ్ క్రై, అదే క్యామమిల్లా కానీ లైకోపోడియంలో కానీ అలా ఉంటుంది. ఆ విధంగా ఆ క్రై అనేది స్లోగా ఉందా, డిమాండింగ్ గా ఉందా, లేకపోతే జాలిగా ఉందా అనేది కూడా మనం చిన్నపిల్లల క్రై బట్టి కూడా మనం చూసుకుంటూ ఉంటాం. Patient who keep on complaining about their neighbors and surrounding people. నా పక్క వాళ్ళు నా ఇంటి ముందు చెత్త వేసేస్తున్నారు, లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నా బండి పెట్టుకున్న చోట వాడి బండి పెట్టుకుంటాడు, లేకపోతే మా ఇంటి ముందు చెప్పులు వేసేస్తున్నారు. ఇలా పక్కన ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు కంప్లైంట్, అంటే కేస్ టేకింగ్ అవి జరిగేటప్పుడు వీడి గురించి మానేసి ఆ పక్కన ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అది మెర్క్సాల్లోకి వస్తూ ఉంటారు. People who keeps on complaining about the injustice happening society, but they cannot do anything for it. సొసైటీలో ఇంత అన్యాయం జరిగిపోతుందండి, సొసైటీలో ఇంత ప్రాబ్లం వచ్చేస్తుందండి, సొసైటీలో అందరూ ప్లాస్టిక్ ఎక్కువ వాడేస్తున్నారండి, లేకపోతే సొసైటీలో అన్నిటిలోనూ కల్తీ అయిపోతుందండి అనేది మనం ఇన్జస్టిస్ జరిగితే మనం ఆలోచించిన దగ్గర కాస్టికం అండ్ సాఫిసాగ్రా. కాస్టికం వాళ్ళు అంటే ఏంటి, బాగా సింపతి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే వేరే వాడికి ఎవరికైనా ఏదైనా కల్తీ ఫుడ్ తిన్నాడు, కల్తీ ఫుడ్ వాడికి మోషన్స్, వామిటింగ్, ఫీవర్, పాపం అక్కడ తిన్నాడు, ఇలా జరిగిపోయింది, వాడి మీద ఏదైనా కోర్టులో కేసు వేద్దాం అది ఇది అని వేరే వాడి గురించి ఆలోచించి వాడి మీద సింపతి తోటి అన్యాయాన్ని భరించలేకుండా వాడు కంప్లైనింగ్ చేస్తూ ఉంటాడు. అది కాస్టికంలో. అది స్టాప్సైగర్ ఎలా అంటే, ఇప్పుడు స్టాప్సైగర్కి ఒక షాప్కి వెళ్ళాడు, వాడు ఒకటి చెప్పి ఒకటి ఇచ్చాడు, అరే ఇంటికి వచ్చి చూసుకుంటాడు, చూసుకున్న తర్వాత అరే నేను అడిగింది ఇది, వీడు నన్ను మోసం చేశాడు, వీడిని అడగాలని ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు. తీరా షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ షాప్ వాడే రివర్స్ గా వీడి మీద మాట్లాడకుండా గట్టిగా అరుస్తాడు. దానికి బాగా హట్ అయిపోయి కోపం వచ్చేసి ఇంకా అందరి ముందు ఏమనలేక తిరిగి ఇంటికి వచ్చేసి బాధపడుతూ ఉంటాడు. అది నాకు ఇంత అన్యాయం చేశాడా, నాకు ఇంత పొరపాటు చేశాడా, నన్ను అందరి ముందు అవమానించాడా అంటే స్టాప్ సైకిల్ ఎక్కువగా కన్సర్న్ అబౌట్ హిమ్ ఉంటుంది. అదే కాస్టికంలో అయితే కన్సర్న్ అబౌట్ అదర్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా అన్యాయం జరిగింది, కంప్లైంట్ చేశారు, దానికి వాళ్ళ రియాక్షన్ కాస్టికం ఎలా ఉంటుంది, స్టాప్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇది కూడా వాళ్ళ యొక్క హిస్టరీ చెప్పేటప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్స్ హిస్టరీ చెప్పేటప్పుడు మనకి ఆ ఇన్సిడెంట్స్ హిస్టరీలోంచి మనకి బయటికి తీసుకోవచ్చు. ఈ విధంగా అబ్జర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 11th వస్తే పీపుల్ హూ టార్మెంట్స్ అబౌట్ దేర్ కంప్లైంట్ టు ఎవ్రీ వన్, లుక్ వాట్ ఐ ఆమ్ హ్యావింగ్, దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ రిపీటెడ్లీ. తర్వాత సార్ నాకు ఈ వాట్ ఉంది, ఈ కార్న్ ఉంది, లేకపోతే ఇక్కడ స్వెల్లింగ్ ఉంది, నాకు ఎవ్రీ 2 daysకి 3 daysకి వచ్చి నాకు సైజ్ పెరిగిపోతుంది అని రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పేవాళ్ళు మనం జింకోమేట్ చూసుకోవచ్చు, నైట్రిక్ యాసిడ్ చూసుకోవచ్చు. నైట్రిక్ యాసిడ్లో టార్మెంటింగ్ లైక్ డాక్టర్ ఎలాగా ఉంటుందంటే, డాక్టర్ ఒక పెస్ట్ లాగా, ఒక చెదపురుగు లాగా ఎప్పుడు వాడి యాంగ్జైటీ ఆఫ్ హెల్త్ తోటి ప్రతి 2 daysకి 3 daysకి ఫోన్ చేయటమో, లేకపోతే ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ఎందుకు తగ్గట్లేదు, ఏమైపోతుంది అని బాగా ఒక పెస్ట్ లైక్ మైండ్ ఉంటుంది. కంటిన్యూస్ గా నాకు తగ్గట్లేదు అనే ఫీలింగ్ నైట్రిక్ యాసిడ్ లో చాలా ప్రామినెంట్ గా ఉంటుంది.
కొంతమంది పేషెంట్స్ హూ కంప్లైన్ ఇన్ స్లీప్. తర్వాత ఏమో స్లీప్ లో అనాకార్డియం, బెల్డోనా, కోనియం, ఇగ్నేషియా, నక్సామికా, ఓపియం, స్ట్రామానియం, సల్ఫర్. కొంతమంది ఏంటంటే ఈ కంప్లైంట్ డైరెక్ట్ గా చెప్పలేకుండా ఆ, నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆ, మాట్లాడుతూ ఉంటాడు. వాడు నన్ను కొట్టేస్తున్నాడు, వాడు నా దగ్గర లాగేసుకుంటున్నాడు, పిల్లలు చెప్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు అని నిద్దట్లో మాట్లాడుతూ ఉంటారు. అలాగే చాలా మంది మనం పేషెంట్లు చెప్పటం, అంటే చిన్నపిల్లలు చెప్పటం చూస్తూ ఉంటాం. మీ అబ్బాయి ఏమైనా నిద్దట్లో మాట్లాడతారంటే ఎప్పుడు వాళ్ళు నా బొమ్మలు లాగేసుకుంటున్నారు, ఎప్పుడు నన్ను కొట్టేస్తున్నారు, ఎప్పుడు ఇలా చేస్తున్నాడని నిద్దట్లో అప్పుడప్పుడు కలవరిస్తూ ఉంటాడండి అంటే అప్పుడు ఆ డ్రగ్స్ మనం ఆలోచించవలసింది అనకార్డియము, బెలడోనా, కోనియము, ఇగ్నీషియా, నక్స్వామికా, ఓపియము, స్ట్రమోనియం, సల్ఫర్ అండి. తర్వాత ఒక్కొక్కసారి పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్ అంటే అబ్జర్వేషన్స్. కొంతమంది ఒక పీసీఓడి కేసే మెన్సెస్ వచ్చినప్పుడల్లా చాలా నీరసం అయిపోతానండి. నేను మెన్సెస్ కూడా ఎవ్రీ 45 డేస్కి 2 monthsకి వస్తూ ఉంటుంది. అసలు ఇంకా నేను ఏం పని చేసుకోలేను, కూర్చోలేను, అలా పడుకునే ఉంటాను అని అని చెప్తారు. అప్పుడు ఒకసారి ఏంటమ్మా ఏంటి మరీ ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుందా అని అడిగాం. లేదండి, ఓన్లీ ఒక ప్యాడ్ కానీ లేకపోతే ఒక స్పాటింగ్ కానీ అలా ఒక 3 days 3 days అలా అయ్యి అయిపోతుంది. అదేంటి ఓన్లీ కొద్దిగా బ్లీడింగ్ అయ్యడానికి అంత నీరసం అవుతుంది? లేదండి, నాకు మెన్సెస్ లో కొద్ది బ్లీడింగ్ అయినా కూడా చాలా నీరసం వచ్చేస్తుంది. ఇది అనేది మనం కొంచెం పిక్యులర్ సిమ్టమ్ అనేదిగా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆ కేసులో నాకు ఈ పికాక్ అనే డ్రగ్ తోటి ఆ పీసీఓడి సిమ్టమ్ తగ్గింది. అంటే జనరల్ గా ఏంటంటే మెన్సెస్ లో బాగా బ్లీడింగ్ అయితే నీరసం వచ్చేసి ఎనిమిక్ అయిపోయి అప్పుడు వీక్నెస్ వచ్చి ఏం పని చేయలేకుండా ఉంటుంది. అది చైనా వాటిలో చూస్తాను. ఇలా ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ లేదు కానీ అయిన కొద్ది బ్లీడింగ్ కూడా సివియర్ వీక్నెస్ ఉన్నదంటే మనం ఇది ఒక పిక్యులర్ సిమ్టమ్. అంటే కేసులో ఒక పిక్యులర్ సిమ్టమ్స్, ప్యూక్యూరియస్ సిమ్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ప్రిస్క్రిప్షన్ అనేది చూసుకుంటూ ఉంటాం. లేదా పేషెంట్ లో ఉండే సిమ్టమ్స్ ఆల్వేస్ ఫైండ్ అవుట్ ద సోరా, సిఫిలిస్ అండ్ సైకోసిస్ విల్ ఆటోమేటిక్లీ ఫాలో. అంటే పేషెంట్ల యొక్క సోరిక్ సిమ్టమ్ ఏమున్నాయి, సిఫిలిటిక్ సిమ్టమ్స్ ఏమున్నాయి, సైకోటిక్ సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మైండ్ లో వచ్చేటప్పటికి జనరల్ గా ఫియర్, ఇప్పుడు యాంగ్జైటీ అనేది మనం సోరిక్ మైండ్ సిమ్టమ్ గా ఉంటాం. అంటే ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ కి అవుతుందా లేదా, ఏమవుతుంది, ఎలా అవుతుంది, అవ్వచ్చులే, పర్లేదులే అని యాంగ్జైటీ అనిపిస్తుంది. అలా కాకుండా ఫియర్, అరే అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అయ్యో నేను చెప్పగలనా లేదా, అయ్యో నేను టైంకి వెళ్ళగలనా లేదా, అంటే యాంగ్జైటీ మీద కొద్దిగా ఎక్కువగా ఉండేది. అది మనం సైకోసిస్ లక్షణం ఫియర్ అనేది. అలా కాకుండా యాంగ్విష్ అంటే అలా భయపడి అవుతుందా లేదా అని అయ్యేటప్పటికి చెమటలు పట్టేయటం, గుండె దడ వచ్చేయటం, దాంతోపాటు మోషన్కి వెళ్ళి రావటం, యూరిన్కి వెళ్ళి రావటం, లేకపోతే ఒక పానిక్ అటాక్ ఇలాంటివి రావటం అనేది మనం సిఫిలిస్ గా చూడొచ్చు. అంటే వాళ్ళు చెప్పే మెంటల్ సిమ్టమ్స్ లో కూడా సోరిక్ సిమ్టమ్ ఉందా, సైకోటిక్ సిమ్టమ్ ఉందా, సిఫిలిటిక్ సిమ్టమ్ ఉందా చూసుకోవాలి. అందులో మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫియర్ కన్నా ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది సోరిక్ సిమ్టమ్ అండ్ సిఫిలిటిక్ సిమ్టమ్స్. అంటే పానిక్, యాంగ్విష్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. నెవర్ ప్రిస్క్రైబ్ అండ్ సైకోసిస్ పిక్చర్ కన్నా మనం సోరిక్, సిఫిలిటిక్ పిక్చర్ మీద ఎక్కువ ప్రిస్క్రిప్షన్ చేస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ఎక్కువగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పల్స్ విల్ నాట్ క్రై వైల్ టాకింగ్ అబౌట్ అదర్స్ యాజ్ పల్స్ ఈజ్ ఎ సెల్ఫిష్ రెమెడీ. Pulse will weep for herself. It demands with weeping. Weeping is not a criteria to differentiate the remedies, but there is a emotion, a feeling behind the weeping that should be known to you. Weeping out of insecurity. అంటే యాక్చువల్గా
పల్స్లో వాళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళ కోసం ఎక్కువ అడగదు, వాళ్ళకి సింపతి కోసమో లేకపోతే వాళ్ళకి ఒక అటెన్షన్ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ప్రాబ్లం కోసం ఎక్కువగా ఏడుస్తారు. అంటే ఈ వీపింగ్ వెనకాల ఉందనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు, వీపింగ్ అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. నాకు ఎవరు లేరు, నేను ఒక్కతే ఉన్నా, ఎలోన్ గా ఉన్నాను, నాకేం సపోర్ట్ లేదు అని ఇన్సెక్యూరిటీ ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది మనకి కాల్కేరియా గ్రూప్ పల్స్టుల్లో అలా ఉంటుంది. వీపింగ్ అవుట్ ఆఫ్ సాడ్నెస్ అంటే నెగ్నీషియా, నాట్రమోరో, క్యాలిఫా ఇలాగా అవుట్ ఆఫ్ సాడ్నెస్. వీపింగ్ అవుట్ ఆఫ్ యాంగర్ లైక్ పోడియం, క్యామమిల్లా, మెక్సాల్ ఇలాగా వీపింగ్ అవుట్ ఆఫ్ యాంగర్ తో ఏడుస్తారు. వీపింగ్ టు డిమాండ్ అటెన్షన్, వాళ్ళ మీద గట్టిగా అరిస్తే కానీ ఆ ఆ, వాళ్ళు ఆ, వాళ్ళ మీద అటెన్షన్ చూపించిన అటెన్షన్ సీకింగ్ కోసం ఏడుస్తారు. ఈ విధంగా వాళ్ళు ఏడుస్తున్నది ఎందుకు, దానికి కారణం ఏంటి, ఏడిచిన తర్వాత ఏంటి రియాక్షను అనేది మనం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా మనం ప్రిస్క్రిప్షన్ కు ఉపయోగిస్తాం. వెన్ ఆస్క్ ఏ క్వశ్చన్ పర్సన్ అండ్ షీ లుక్స్ ఎట్ ద సార్ చెప్పండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ కొంచెం స్లో చేయాలి డాక్టర్ గారు. అలాగే 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 సార్. ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, అవసరం, కానీ మీరు కొంచెం జస్ట్ ఓకే స్లో ఓకే చేస్తే. అలాగే 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 అలాగే. తర్వాత ఎప్పుడైనా పేషెంట్ మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు డాక్టర్ వీపింగ్ ఒకసారి చెప్పండి. స్వీపింగ్ ఓకే సార్. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ సార్. కొంచెం మేము వినాలి, మైండ్ మాకు కూడా లాక్కోవాలి. నోట్స్ అనేది మళ్ళీ రాసుకున్నాం, మైండ్ లాక్కోవాలన్నా కొంచెం స్లో చేయండి సార్, ఏమనుకోబాకండి. అలాగే అలాగే సార్. ఓకే. పల్స్టిలా విల్ నాట్ క్రై వైల్ టాకింగ్ అబౌట్ అదర్స్. అంటే పల్స్టిలా వాళ్ళు విల్ నాట్ క్రై వైల్ టాకింగ్ అబౌట్ అదర్స్ యాజ్ పల్స్టిలా సెల్ఫిష్ రెబెల్. అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళు ఏడవరండి. పల్స్టిలా విల్ వీ ఫర్ సెల్ఫ్, అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఏడుస్తారు. ఇప్పుడు కాస్టికం అన్నాళ్ళు అనుకోండి, పాపం వాళ్ళ ఆ, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఒక్కడే పెద్ద ఆయన కూడా మొన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి, బాధ అని వాళ్ళ గురించి తలుసుకున్నప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది అని. అంటే వీపింగ్ వైల్ టాకింగ్ అబౌట్ అదర్స్ లో మనం కాస్టికం చూడొచ్చండి. అదే పల్స్టిలా అంటే సార్ నాకు పొద్దునంతా బాగా నొప్పి వచ్చేసింది సార్, ఆ నొప్పి భరించలేక నేను చాలా ఏడ్చాను, నాకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది సార్, ఈ నొప్పితోటి నేను అస్సలు నడలేకపోతున్నాను సార్ అంటే ఆ బాధ చెప్పుతూ వాళ్ళు ఏడుస్తూ ఉన్న వాళ్ళు అయితే మనం పల్స్టిలా కింద కూడా ఆలోచించవచ్చు. వీపింగ్ ఇస్ ఏ నాట్ క్రైటీరియా టు డిఫరెన్షియేట్ ద రెమిడీస్. అంటే ఏడుస్తున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళు పల్స్టిలా లేకపోతే వీడు ఇగ్నీషియా, నాట్రమోరు అని మనం క్రైటీరియా రాకూడదండి. ఆ ఏడవటానికి బిఫోర్ కారణం ఏంటి, ఏడ్చిన తర్వాత వాడి రియాక్షన్ ఏంటి. ఇప్పుడు కొంతమంది చెప్పేటప్పుడు ఏడుస్తారు కేస్ టేకింగ్ మధ్యలో, కానీ ఒక 2 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ నవ్వుతూ, మళ్ళీ ఎంతూజియాజెటిక్ గా, మళ్ళీ ఫేస్ అంతా గ్లోగా బాగా సమాధానం చెప్తారు. మనం వాటిని మూడ్ చేంజబుల్ లో తీసుకోవచ్చు. దాంట్లో మనం ఇగ్నిషియా ఉంటది. అలా కాకుండా కొంతమంది కేస్ టేకింగ్ అంతా అలా సాడ్ గా, దిగులుగా, మధ్యలో ఏడ్చి కూడా ఇంకా అలాగే సాడ్ గా, దిగులుగా అలాగే ఉంటే మనం నాట్రమోర్ కానీ తర్వాత వాళ్ళకి బాగా ఆరోమెట్ కానీ ఇలాగా చూసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. డిమాండింగ్ కై అంటే ఆ బొమ్మ కొనిచ్చే వరకు నేను ఏడుస్తాను, లేకపోతే ఆ బొమ్మ కొనిచ్చే వరకు నేను ఆ ఆ ఇది తిన్ను, అలాగ గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అది ఏడుపులో కూడా స్లోగా ఏడుస్తున్నాడా, డిమాండింగ్ గా ఏడుస్తున్నాడా, లేకపోతే ఏడుపు ఓన్లీ మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఏడుస్తున్నాడా అనేది కూడా కేస్ టేకింగ్ లో అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి మనం డ్రగ్స్ మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత కొంతమంది క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆ అటు ఇటు చూస్తూ, అంటే మనం ఫేస్ వంక చూడకుండా అటు ఇటు చూస్తారు. యూజువల్ గా దానికి ఒక అబ్జర్వేషన్ అంటే, మనం అడిగినప్పుడు క్వశ్చన్ లెఫ్ట్ సైడ్, అతను లెఫ్ట్ సైడ్ వంక అంటే కళ్ళు ఇలా లెఫ్ట్ చూసాడు అనుకోండి, థింకింగ్ అండ్ టాకింగ్
దానికి అర్థం ఏంటంటే, అరే ఏం చెప్పాలి డాక్టర్ అడిగిన క్వశ్చన్‌కి, ఎలా చెప్పాలి, ఏంటి, ఏం జరిగింది అక్కడ నిజంగా అనేది కరెక్ట్‌గా ఆలోచించి సమాధానం చెప్తాడు. థింకింగ్ అండ్ టాకింగ్ అంటే డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా. ఇఫ్ హి లుక్స్ ఆన్ రైట్ సైడ్ అలా కాకుండా ఇప్పుడు డాక్టర్ అందరి ముందు నన్ను ఈ క్వశ్చన్ అడిగేశాడు. దీన్ని ఎలా కవర్ అప్ చేయాలి అని చెప్పేటప్పుడు వాడు ఫేస్ చూస్తే వాడి యొక్క ఐస్ మూవ్‌మెంట్ రైట్ సైడ్‌కి ఉంటది. రైట్ సైడ్ మూవ్‌మెంట్ ఉన్నప్పుడు మేక్ అప్ ఏ స్టోరీ నిజం చెప్తలేదని. అదే లెఫ్ట్ సైడ్‌కి ఐ మూవ్‌మెంట్ ఉంటే వాడు ఏం జరిగిందని ఆలోచించి చెప్పటం. అందు గురించి మనం ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఈస్ ద సోరిక్ అండ్ సిఫిలిటిక్. ద రైట్ సైడ్ ఈజ్ సైకోటిక్. యూజువల్‌గా లెఫ్ట్ సైడ్ వచ్చే ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా సోరిక్, సిఫిలిటిక్ ఉంటే రైట్ సైడ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ సైకోటిక్ అని ఉంటాయండి. ఆ విధంగా ఫేస్ యొక్క అబ్జర్వేషన్ బట్టి కూడా మనం వాడు కరెక్ట్ చెప్తున్నాడా, రాంగ్ చెప్తున్నాడా, ఏదైనా మార్చి చెప్తున్నాడా అనేది కూడా చెప్పుకోవచ్చు. తర్వాత కొంతమందికి నెక్స్ట్ ఒక కేసు ఓపీఎంలో 2 రకాలు మనం డైమెన్షన్స్ చూడొచ్చండి అబ్జర్వేషన్స్ బట్టి. ఒకటేమో వాడికి ఫీవర్ 104 అలా ఉంటది. బాగా ఇంకా ఎంత నిద్రపోతున్నాడంటే అసలు నాకు ఫీవర్ ఉందని కూడా చెప్పడు. లేకపోతే నాకు అది కావాలి, ఇది కావాలి, బాడీ పెయిన్స్ ఉన్నాయి, హెడేక్ వచ్చేస్తుంది, జలుబొచ్చేస్తుంది, దగ్గొచ్చేస్తుంది. అసలు ఏం చెప్పకుండా మంచిగా ఫుల్‌గా నిద్రపోతాడు. అరే! నువ్వేమైనా తింటావా అని అడిగితే వెంటనే టక్కుమని నేనేం తినను అని పడుకొని పోతాడు. అంటే అంత నిద్రలో కూడా మనం అడిగిన దానికి సమాధానం చెప్పి పడుకుంటూ ఉంటాడు. అది ఓపియం అక్యూట్ ఫీవర్‌లో మనం చూస్తుంటాం. అంటే ఓపియం ఇన్ అక్యూట్ సివియర్ స్లీపీనెస్ అంటే స్లీపీనెస్ ఉంది. అదే పేషెంట్ ఓపియంలో ఇంకెలా ఉంటదంటే ఒక చిన్న పాప ఎంత 5 ఇయర్స్ ఉంటదండి. ఈ మధ్యన చేసింకే. 5 ఇయర్స్ ఉంటది. సడెన్‌గా అలా చుట్టాల ఇంటికెళ్లారు. ఎళ్తే అక్కడ ఒక కుక్క ఆ అమ్మాయి మీద గట్టిగా అరిచింది. దాంతోటి బాగా భయపడిపోయింది. ఆ నెక్స్ట్ డే నైట్ నుంచి ఇంకా సివియర్ ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ అంటే ఎంత 103, 104 వచ్చింది. అయినా కూడా లేచి బొమ్మలేసుకుంటుంది, ఆడుకుంటుంది, పాడుకుంటుంది. 104 ఫీవర్‌లో కూడా. అంటే అక్కడ అంత ఫీవర్ ఉన్నా కూడా అక్కడ ఫీల్ అవ్వట్లేదు. ఇది కూడా మన ఒక అబ్జర్వేషన్ కూడా చేయొచ్చు. ఓపీఎంలో మన 2 డైమెన్షన్ ఉంటాయి. ఒకటేమో ఇందాక చెప్పినట్టు బాగా మత్తుగా ఉన్న కేసులో కూడా తగ్గింది. అలాగే ఇలాగ ఇంత ఫీవర్ ఉన్నా కూడా బొమ్మలేసుకుంటుంది, ఆడుకుంటుంది, మాటలు చెప్తుంది, చేస్తుంది. 104 ఫీవర్ ఉన్నా కూడా. అది కూడా మనం ఓపీఎం తోటి బాగా తగ్గిందండి. తర్వాత అక్యూట్‌లో అబ్జర్వేషన్ ఇప్పుడు బ్యాప్టిషియా ఉందనుకోండి. వాడిని ఏదైనా క్వెషన్ అడిగారనుకో, స్లోగా చెప్తాడు. చెప్పి "అరే! నీ పేరేంట్రా" అని అడిగాడనుకో, ఏదో మందు తాగేసినాడు, ఆల్కహాల్ తాగినట్టు డ్రంకర్డ్ లాగా ఫేస్ అంతా ఒక రకమైన డల్‌గా ఉండి నేను ఈడికి ఏం సమాధానం చెప్పాలి అన్నట్టు స్లోగా "నీ పేరేంట్రా" అంటే సగం సమాధానం చెప్పి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు. "నా పేరా" అంటూ. అదే మనకి ఆర్నికలో ఎలా ఉంటదంటే నీ పేరా అంటే అది నిద్రపోతూ ఉంటాడు. కానీ ఫుల్‌గా సమాధానం చెప్పి మళ్ళీ నిద్రలోకి వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా వైల్ ఆస్కింగ్ ద క్వెషన్ హి టెల్స్ ద ఆన్సర్ కరెక్ట్‌లీ ఆర్ ఇర్రేషనల్లీ ఆర్ ఫుల్లీ ఆర్ హాఫ్ అనేది కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. కొంతమంది ఆర్నికల్ ఎలా ఉంటదంటే బాగా జాయింట్ పెయిన్ ఉంటది. లేకపోతే సివియర్ అబ్డామిన్ పెయిన్ ఉంటది. కానీ ఎవరైనా డాక్టర్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా "సరే ఇక్కడ నొప్పుందా" అని దగ్గరికి వస్తుంటే మాత్రం నన్ను మాత్రం ముట్టుకోవద్దు. నాకు మాత్రం దూరంగా ఉండండి. నాకేం తగలకుండా అలా నెమ్మదిగా చూస్తుంటారు. అదేమో మనం ఈ విధంగా ఆర్నిక యొక్క సెన్సిటివ్‌నెస్ కూడా మనం వాళ్ళు చెప్పకుండానే మనం రాసుకోవటానికి చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి కేస్‌లో ఉన్న పిక్యులారిటీస్ తర్వాత ఏమో కేస్‌లో యొక్క పేషెంట్ యొక్క ఫేషియల్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ తర్వాత పేషెంట్ యొక్క నవ్వు. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ నార్మల్‌గా క్యూట్‌గా స్మైలీ చాలా గ్రేషియస్‌గా స్మైల్ ఉంటది. కార్సినోసిన్, ఇగ్నిషియా వాటిలో. కొంతమంది స్మైల్
చాలా ఆ, వ్యంగ్యంగా ఉంటది, ఒక సెటైర్ కింద. ఆ వ్యంగ్యంగా ఉండే స్మైల్ బట్టి కూడా మనం వాళ్ళు అయోసామస్ వీటిలో చదువు. కొంతమంది పేషెంట్ మాట్లాడటం కూడా బాగా ఆ, ఆ, ఎక్కువగా అతి రెస్పెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇవి కూడా మనం మెడోరినము, రస్టాక్స్, లేకపోతే అవతల కాకబట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా పేషెంట్ యొక్క మాటలు బట్టి, వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి, వాళ్ళ యొక్క వాయిస్ ఒక లౌడ్ బట్టి మనం ఈ విధంగా చూసుకుంటాం. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను సార్, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ఏమైనా డౌట్స్ ఇంకా ఉన్నాయి యాక్చువల్ గా. అదే హలో, ఇప్పుడు చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? మిగతా కంప్లీట్ చేసినాక డౌట్స్ అడుగుతాం సార్. ఇంకో పేజీ ఉన్నట్టు. ఇంకో పేజ్ ఉంది సార్. ఓకే ఓకే. తర్వాత కొంతమంది హైట్ డిజైర్స్, అంటే ఇప్పుడు ఆ, పిల్లలు వస్తారు, వచ్చి డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలంటే వెనకాల అమ్మ దగ్గర కానీ, లేకపోతే వాళ్ళ ఫాదర్ దగ్గర కానీ వెనక్కి నుంచుని అక్కడి నుంచి ఇలా చూస్తారు. లేకపోతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు ఇంకో గవ్వ పారిపోయి అమ్మ దగ్గర నుంచి వెనకాల నుంచి అలాగా చేతుల్లోంచి చూస్తూ ఉంటారు. ఆ విధంగా హైడ్ డిజైర్స్ అని ఒక రూబ్రిక్ ఉంది బిహైండ్ పేరెంట్స్, దాంట్లో మనకి బెరైటా కార్బ్ ఉంది. తర్వాత కొంతమంది పేషెంట్స్ హోల్డ్ డిజైర్స్, అంటే ఇంకా వాడికి ఫీవర్ వచ్చినా, లేకపోతే వాడికి ఒంట్లో బాగోపోయినా, లేకపోతే ఇంకా అస్సలు అమ్మని వదిలిపెట్టరు ఉంటారు. అమ్మ లేదనుకో ఏదైనా బొమ్మను పట్టుకుని అలాగే పట్టుకుని ఉంటూ ఉంటారు. అది క్లింగింగ్ అంటారు. అంటే అక్యూట్ కండిషన్స్ లో క్లింగింగ్ చాలా ఇంపార్టెంట్. ఫీవర్స్ లో కానీ, లేకపోతే ఏదైనా పెయిన్స్ లో కానీ, ఇంకా దాన్ని పట్టుకుని అస్సలు వదిలిపెట్టరు. అమ్మ నువ్వు నా పక్కనే ఉండాలి, అమ్మ నువ్వు నా పక్కనే ఉండు, నా మీద చెయ్యేసి ఉండు. అలాగా ఆర్సనిక్ ఆల్బము, జెల్సీమియము, బిస్మత్, స్ట్రామోనియము, లాకసిస్, సాంగినోరియా, సల్ఫర్, ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషన్స్ లో కూడా మనకి క్లింగింగ్ అండ్ హోల్డ్ డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొంతమందికి ఎప్పుడు ఎత్తుకోమంటూ ఉంటారు, దాన్ని క్యారీ డిజైర్ అంటారు. అంటే ఎత్తుకుని ఏం చేస్తే బాగుంటుంది. కొంతమంది షోల్డర్ మీద ఎత్తుకోవాలంటారు, అంటే ఆ షోల్డర్ ప్రెజర్ పొట్ట మీద పడితే కొంచెం రిలీఫ్ వస్తుంది, క్యామిల్ అట్లా. కొంతమంది ఎత్తుకుని స్లోగా అటు ఇటు తిరగాలంటారు, అది పల్స్టిల్లలా ఉంటుంది. అదే కొంతమంది ఎత్తుకుని స్పీడ్ గా అటు ఇటు తిరిగితే అప్పుడు ఎడుపు ఆపుతూ ఉంటారు. అది మనకి ఆర్సనిక్ ఆల్బంలో ఉంటది, క్యామిల్లలో ఉంటది, తర్వాత రస్టాక్స్ లో ఉంటది. అదే కొంతమంది ఎంత ఎత్తుకున్నా కూడా అటు ఇటు తిప్పినా కూడా వాళ్ళని ఇంకా కన్విన్స్ చేయకుండా అలా ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు మనకి క్యామోమిల్లాలో ఉంటుంది. కొంతమంది బాగా దగ్గుస్తూ ఉంటది, ఇప్పుడు న్యూమోనియా, ఆస్మా కేసులో అలాగా. వాళ్ళు పడుకుంటే దగ్గు ఎక్కువ అవుతుంది, ఇలా ఒళ్ళు వేసుకుంటే దగ్గు ఎక్కువ అవుతుంది. కానీ మా బాబుకి ఆ ఇలాగా ఎత్తుకుని స్ట్రైట్ గా కూర్చోబెడితే మాత్రం దగ్గు తగ్గుతుంది. అంటే క్యారీ డిజైర్ ఇన్ సిట్టింగ్ ఎరెక్ట్ పొజిషన్ లో యాంటిమోను టాటారికం, ఇది వాళ్ళు ఎత్తుకునే పద్ధతి. వాళ్ళు ఎత్తుకున్న తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్ బట్టి కూడా మనం ఈ విధంగా డ్రగ్ మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత మన పేషెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంది అని అడగకుండానే వాళ్ళే డైరెక్ట్ గానే మీకు ఏం ప్రాబ్లం అని అడగకుండానే డైరెక్ట్ గా వాళ్ళే చెప్పడం మొదలెడుతూ ఉంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉంది. వీళ్ళు చాలా తక్కువగా అడగచ్చు, వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఫుల్ గా ఇస్తారు. వీళ్ళని ఎక్స్ట్రా వర్టెడ్ అంటారు, అంటే ఫాస్ఫరస్, అయోసామస్, ఫ్లోరిన్ గ్రూప్, లాకసిస్, ఆర్జెంటమెట్, స్ట్రామోనియం అండ్ ప్లంబ్. ఇంట్రావర్టెడ్ కొంతమంది ఏంటి సార్ ఏమైంది అని అడగ్గా సమాధానం చెప్తారు. నాట్రమూరు, స్టాప్సాక్రియా, సెపియా, యాసిడ్ పాస్, ఈపికాకు, నక్సామికా, అంబెడగ్రిషా. అంటే వీళ్ళు ఎక్స్ట్రావర్టెడా, ఇంట్రావర్టెడా, వాళ్ళు డీటెయిల్స్ తొందరగా ఇస్తున్నారా లేదా అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత
చిల్డ్రన్స్ ట్రబుల్ బై పేరెంట్స్ విత్ ఓసిడి. అంటే పెద్దలకి ఎక్కువగా ఓసిడి ఉండటం వల్ల, లేకపోతే పెద్దలు బాగా స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల చిల్డ్రన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే నువ్వు ఇలాగుండు అలాగుండు, లేకపోతే నువ్వు ఇంత నీట్ గా ఉండు అంత నీట్ గా ఉండు. మదర్ ఆటోమేటిక్ గా ఎప్పుడు వాళ్ళ మీద ఫోర్స్ చెప్పటం వల్ల అది స్ట్రిక్ట్ బిహేవియర్ ఆఫ్ ద పేరెంట్స్ వల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యే డ్రగ్స్ ఏమొస్తుంది, నాట్రన్ గ్రూప్ వస్తుంది, కార్సినోసిన్ గ్రూప్ వస్తుంది, సెపియా, కాకులస్ ఇండికస్, బెల్డోనా, స్టాప్సైగ్రియా అండ్ ఇగ్నీషియా అండ్ మెగ్నీషియో. ఈ గ్రూప్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ, వాళ్ళు ఇప్పుడు వైఫ్ ఎక్కువ చెప్తుందా, హస్బెండ్ ఎక్కువ చెప్తున్నాడు. ప్రాబ్లం ఏమో వైఫ్ కు ఉంది, కానీ మొత్తం అంతా అసలు వైఫ్ ని మాట్లాడకుండా ఓన్లీ హస్బెండే చెప్తూ ఉంటాడు. ఆ, అది మన బాగా స్ట్రిక్ట్ బిహేవియర్, డామినేటింగ్ నేచర్ ఆఫ్ ద హస్బెండ్. అలాగే పిల్లలు కూడా వాళ్ళు చెప్పే వయసు ఉంది 15 సంవత్సరాలు, కానీ ఒక్క మాట కూడా చెప్పినారు. వాళ్ళ అమ్మాయి టక 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 అన్ని చెప్తూ ఉంటారు. అంటే యాంగ్జైటీ, స్ట్రిక్ట్ బిహేవియర్ ఆఫ్ ద మదర్ కూడా మనకి అక్కడ అబ్జర్వ్ చేసి దాని మీద పిల్లవాడు ఏ గ్రూప్ లోకి వస్తాడు అనేది కూడా నాట్రన్ గ్రూపా, కార్చినోసినా, కోక్లసా, బెల్డోనా, స్టాప్సైక్రా, ఇగ్నిషియా, మెగ్నీషియం ఈ గ్రూప్ లోకి వచ్చే అవకాశం ఉంటుందండి. కొంతమందికి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే బాడీ అంతా హెయిర్ వచ్చేస్తుంది. యాక్చువల్ గా ఈ చాచ్ మీద, వీపు మీద, ఏళ్ళ మీద, ఆ తర్వాత ఫోర్ ఆర్మ్స్ మీద మొత్తం ఒళ్ళంతా హెయిర్ ఉంటుంది. ఒళ్ళంతా హెయిర్ ఉన్న డ్రగ్స్ లో మనం మెడోరినం, తూజా, థైరాయిడ్ ఈ ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళ యొక్క ఆ సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, హైట్ గా ఉన్నారా, దాన్ని బట్టి కూడా మన యొక్క పెర్సీవింగ్ చేసి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ బట్టి మనం డ్రగ్స్ సెలెక్ట్ చేయొచ్చు. సన్నగా ఉంటే మనం ఎక్కువగా థిన్ గా ఉన్న వాళ్ళకి కాల్కేరియా ఫాస్, సికేల్ కారు, నాట్రమోరు, సల్ఫర్ ఈ ఎక్కువగా ఆలోచించవచ్చండి. అదే పొట్టిగా ఉంటారు, బొద్దుగా ఉంటారు. కొంతమంది పిల్లలు పొట్టిగా బొద్దుగా ఉంటారు. మెడోరినం, బెడైటా కార్బ్ లో పొట్టిగా బొద్దుగా ఉంటారు. బాగా లావుగా ఎత్తుగా ఉమ్, బొద్దుగా ఉండే వాళ్ళని మనం కాల్కేరియా, క్యాప్సికము, గ్రఫైటిస్, ఫెర్రము, ఫైటోలెక్క వీటిలో బాగా ఒబేస్ గా ఉంటారు. కొంతమంది ఏంటంటే బాగా ఒబేస్ విత్ యాక్టివిటీ. వాడు 100 కేజీలు 110 కేజీలు ఉంటాడు, కానీ వాడు డాన్స్ చూస్తే మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తర్వాత వాడి ఆట కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంటే అంత ఒబేస్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఏంటంటే తొందరగా అలసిపోవటం, తొందరగా ఏ పని చేయలేకపోవటం, కొంచెం డల్ గా, స్లోగా, ఇంత వాడు బరువునే మోయలేక ఉండటం అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఒబేస్ గా ఉండి బాగా యాక్టివ్ గా ఉన్నప్పుడు మనం 2 డ్రగ్లు ఆలోచించుకోవచ్చండి. ఒకటి ఓపియం, ఒకటి 2 మెర్క్సాల్ ఒకటి. తర్వాత హైట్, టాల్ గా ఉంటారు, సన్నగా పొడుగ్గా. మనం కాల్కేరియా ఫాస్ ఒకటి, క్రియోసోటం ఒకటి, మెగ్నీషియం ఫాస్, ఫాస్ఫరస్, ట్యూబర్కులం. ఎక్కువగా టాల్ గా ఉండే వాళ్ళకి మనం ఫాస్ఫరస్, ట్యూబర్కులము, మెగ్నీషియం ఫాస్, క్రియోసాట్ ఎక్కువగా అదే షార్ట్ గా ఉండే వాళ్ళకి మెడోరినము, సిఫిలినము, సల్ఫరు, బెరైటా కార్బో, కాల్కేరియా ఫాస్ ఇవి ఎక్కువగా మనం ఆలోచించుకోవచ్చండి. లేదా వాళ్ళ పోస్చర్ బట్టి, అంటే వాళ్ళు కూర్చునే దాన్ని బట్టి కూడా మనం కొన్ని డ్రగ్స్ మనం గెస్ చేయొచ్చండి. ఇదంతా చెప్పేది ఏంటంటే మనకి వాళ్ళ దగ్గర సిమ్టమ్స్ సరిగ్గా రాలేదు, మొడాలిటీస్ రాలేదు, లేకపోతే వాళ్ళు చెప్పేది మనం అనుకునేది కోరిలేట్ అవుతుందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవడానికి ఈ అబ్జర్వేషన్ బాగా ఉపయోగపడతాయి. ఓన్లీ ఈ అబ్జర్వేషన్ బట్టే మనం డ్రగ్కి వెళ్ళిపోవటం అనేది కాదు. ఈ అబ్జర్వేషన్స్ లో మన పిక్యులారిటీస్, అంటే రోజు చేయగా వీటిలో పిక్యులారిటీస్ మనకి క్యాచ్ చేయడానికి కేపబిలిటీ వచ్చినప్పుడు మనం దీని మీద మనం ప్రిస్క్రిప్షన్ చేసుకోవచ్చు అండి. పోస్చర్ ఎరెక్ట్ విత్ టిల్ట్ బ్యాక్వర్డ్స్, అంటే ఇలా స్ట్రైట్ గా కూర్చుని వెనక్కి, అంటే బాగా వెనక్కి నడుము వేసేసి ఇలాగా దర్జాగా కూర్చుంటారు, అది ప్లాటినా వాళ్ళు. అది ఎరెక్ట్ విత్ టిల్ట్ ఫార్వర్డ్, అంటే ఎరెక్ట్ గా ఉండి ఇలా ముందు కొంటూ ఉంటారు వాళ్ళు. ఆర్జెంటో నైట్రికం, అంటే ఏమవుతుంది ఏంటి అంటే ప్లాటినా వాడు అంటే ఏం చేసుకుంటాడో చేసుకొని అనే టైపు. ఎరెక్ట్ విత్ సిట్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ చైర్, చైర్ కి ముందుకు వచ్చేసి కూర్చుంటారు, అంటే బాగా యాంగ్జైటీ ఉన్న గ్రూప్. కాల్కేరీ కార్బో,
ఫాస్ఫరస్, కాలిఫాస్, సల్ఫర్. అంటే వీళ్ళకి ఏంటంటే డాక్టర్ ఏం చెప్తాడు, ఏంటి, ఎలా ఉంటది అనేది యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ పాంప్స్, కొంతమందికి చేతులు అబ్జర్వ్ చేస్తే వేడిగా ఉంటాయి. బాడీ అంతా చల్లగానే ఉంటది కానీ చేతులు మాత్రం చాలా వేడిగా ఉంటాయండి. అది సల్ఫర్ అయోడు, అయోడమ్స్, లాక్సిస్, ఫ్లోరిక్ యాసిడ్ వెరీ హాట్ పాంప్స్. ఉన్న వాటిల్లో బాగా వేడిగా ఉండే పాంప్స్ ఫ్లోరిక్ యాసిడ్ లో ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా బాడీ అబ్జర్వేషన్స్ బట్టి మనం హాట్ పాంప్స్ ఉంటే మాత్రం సల్ఫర్ గ్రూపు, లాక్సిస్ గ్రూపు, అయోడిన్ గ్రూపు, దాంతో పాటు ఫ్లోరిక్ యాసిడ్ కూడా ఆలోచించుకోవచ్చు. లేదా మెర్క్ విల్ నాట్ హాట్ ఫార్మ్స్. మెర్క్సాల్లో మనకి అంత హాట్ ఫార్మ్స్ ఉంటాయి, బట్ మెర్క్ లో గ్రూప్స్ ఉన్నాయి. మెర్క్ అయోడ్ ఫ్లేవర్, మెర్క్ అయోడ్ రోబ్రో హ్యావ్ హాట్ ప్లాంప్స్ ఉంటాయి. ఇఫ్ ఐబ్రోస్ ఆర్ మీటింగ్ ఇన్ సెంటర్, అంటే ఇప్పుడు ఐబ్రోస్ జనరల్ గా మధ్యలో గ్యాప్ ఉంటుందండి. ఆ ఐబ్రోస్ రెండు దగ్గరికి వచ్చేస్తున్నాయంటే మనం ఒక అబ్జర్వేషన్ అంటే దే ఆర్ సీక్రెటివ్ నేచర్. ఈ ఐబ్రోస్ దగ్గరగా ఉన్నాయంటే మనం ఒక ఫైండ్ అవుట్ చేయటంటే వీళ్ళు కొద్దిగా సీక్రెటివ్ నేచర్. వాటిలో డ్రగ్స్ ఏంటంటే వాళ్ళ గురించి కేస్ టేకింగ్ లో కూడా మనకి ఎక్కువగా చెప్పే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే ఆరము, బెరైటా కార్బో, కాస్టికము, ఇగ్నీషియా, లైకోపోడియము, నాజా, నాట్రమోరు, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫరస్, సెపియా, సిఫిలినం, తూజా, జింకోమెట్. వీళ్ళు ఐబ్రోస్ అనేది చాలా దగ్గరగా ఉండి సీక్రెటివ్ నేచర్ గా ఉంటుంది. ఈ విధంగా మనం అబ్జర్వేషన్స్ అవన్నీ తీసుకుని మనం డ్రగ్ సెలక్షన్ కి, కేస్ సెలక్షన్ కి, కేస్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, తర్వాత మనం ఏం మెడిసిన్ ఇవ్వాలి అనే దానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతే సార్ ఈరోజు చెప్పవలసింది అబ్జర్వేషన్స్. కోల్డ్ పామ్స్ లో మనకి సైలీషియా ఉంటది, కాల్కేరియా కార్బ్ ఉంటది. తర్వాత ఈ ఎక్కువగా ఈ సెపియాలో కూడా ఉంటుంది సార్. ఈ మూడిట్లో ఉంటాయి. జనరల్ గా మనకి బాడీ నేచర్ ప్రకారం ఏంటంటే ఆల్ ఓవర్ బాడీ అంతా ఒకేలాగా హీట్ డిస్ట్రిబ్యూషన్ అవటం అనేది అది నార్మల్ ఫినామినా. ఓన్లీ ఒక్క పార్ట్ లోనే మనకి హీట్ ఎక్కువ ఉందంటే మన రిపర్టరీ చూసి ఆ పార్ట్ లో ఏ పార్ట్ లో హీట్ ఎక్కువ ఉంది కూడా అది కూడా పిక్యులర్ రూబ్రిక్ కింద తీసుకోవచ్చండి. తర్వాత ఆల్ ఓవర్ బాడీ అంతా యూజువల్ గా చెమట పడుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి పర్టికులర్ గా ఈ పార్ట్ లోనే ఎక్కువ చెమట పడుతుంది, అది కూడా కొద్దిగా మనకి పిక్యులర్ రూబ్రిక్ కింద తీసుకోవచ్చండి. అలాగా హీట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద బాడీ కూడా మనం పిక్యులర్ రూబ్రిక్ కింద తీసుకోవచ్చండి. ఫైన్ సార్, క్లియర్ గా ఉంది ఇప్పటి వరకు అయితే. చాలా బాగా లేదా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఓకే మనకు కూడా అంటే ఈ ప్రతి కేసులో కూడా చాలా డైవర్టిఫైడ్ గా మనం ఒక నారో చేసుకునేటట్లుగా ఉన్నాయి రెమెడీస్ కూడా. సో మనం ఇదంతా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారాయణ గారు. డాక్టర్ గారు 1 minute డాక్టర్ గారు. సార్ చెప్పండి. నాకు చెప్పినప్పుడు మీరు వీపింగ్ అవుట్ ఆఫ్ సాడ్నెస్ అంటే ఇగ్నిషియా, నాట్రమూర్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అట్లాగే వీపింగ్ అవును అవుట్ సార్. ఆఫ్ యాంగర్, వీపింగ్ టు డిమాండ్ అటెన్షన్, వీపింగ్ వెన్ పిటెడ్, ఈ మూడిటికి కూడా ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పగలరండి? ఓకే. వీపింగ్ అవుట్ ఆఫ్ అటెన్షన్ అంటే నా మీద జాలి చూపించాలి, నా మీద సింపతి చూపించాలి, నన్ను కొంచెం ఎత్తుకోవాలి, నా మీద ఇంపార్టెన్స్ చూపించాలి అనేది పల్స్టిలలో ఉంటుందండి. అలా కాకుండా వీపింగ్ అవుట్ ఆఫ్ డిమాండింగ్ అంటే నేను చెప్పినట్టు వీళ్ళు చెయ్యాలి, నేను చెప్పినట్టు వీళ్ళు నడుచుకోవాలి, లేకపోతే నేను చెప్పినట్టు వీళ్ళు నాకు అది కొనివ్వాలి అనేది క్యామమిల్లా ఉంటుంది. తర్వాత లైకోపోడియము ఇలా కొంచెం డామినేటింగ్ డ్రగ్స్ లో ఉంటుంది. తర్వాత వీపింగ్ నస అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా, ఎంత చేసినా కూడా అలా కంటిన్యూస్ గా నసగానే ఏడుస్తూనే ఉంటారు.
ఇది సినాలో ఉంటూ ఉంటుంది. ఈ విధంగా వీపింగ్ నేచర్ బట్టి కూడా మనం డ్రగ్స్ ఆలోచించవచ్చండి. సార్ వీపింగ్ యాంగర్ లో నో అండి, రీజన్ యాంగర్ లో సార్ వీపింగ్ అవుట్ ఆఫ్ వీపింగ్ యాంగర్ అంటే వీపింగ్ వీపింగ్ అవుట్ ఆఫ్ హ్యాంగర్ నక్స్ట్రామికల్ వస్తుంది, క్యామమిల్లా కూడా వస్తుంది సార్. సార్ వీపింగ్ నో రీజన్ అని ఏదైనా ఉంటుందా సార్? అంటే ఒక పేషెంట్ ఎందుకు ఏడుస్తున్నాం ఏంటనేది కూడా తెలియట్లేదు అనేది. ఉన్నాయి సార్. వీపింగ్ కాజ్లెస్ అని కూడా ఉన్నాయి సార్. అది మనకి రిపర్టరీలో ఉంటుంది. ఓకే వీపింగ్ కాజ్లెస్ అని సార్ ఉంటుంది. ఇలాంటి రూబ్రిక్స్ ఏ బుక్ లో ఉంటాయి సార్? మీకు కంప్లీట్ రిపర్టరీలో ఉంటాయి సార్, బుక్స్ లో ఉండవు. కంప్లీట్ రిపోర్ట్ ఉన్నా సార్? రిపర్టరీలో అట్లా ఉంటాయి, సాఫ్ట్వేర్ లో అట్లా ఉంటాయి సార్. సార్ క్లింగింగ్ చెప్పారు కదా సార్, దాంట్లో సార్ ఇప్పుడు క్లింగింగ్ చెప్పారు సార్. క్లింగింగ్ లో ఉమ్, ఇప్పుడు అంటే పెద్ద అయినా కూడా యాక్చువల్గా అంటే ఇప్పుడు తను చదువుకోవాలంటే పక్కనే మదర్ ఉండాలి అనేది క్లింగింగ్ విత్ మదర్ అనమాట. ఓకే ఓకే ఏ యాక్టివిటీ కూడా తను ఏం చెప్పాలన్నా కూడా మదర్ వైపు చూసి చెప్పడం. తర్వాత కంప్లీట్ గా తను 12 అక్కడ చదివినా 2 అవర్స్ చదివినా కూడా మదర్ పక్కన ఉండి చదవాలి కంపల్సరీ. మదర్ ఉంటే కానీ చదవదు, లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది కొంచెం. ఇట్లా ఏమైనా అది క్లింగింగ్ కన్నా సపోర్ట్ సార్. ఓహో సార్. సపోర్ట్. క్లింగింగ్ హోల్డింగ్ అంటే మదర్ చేయొచ్చనే ఉండాలి. వాడి భుజం మీద కానీ, వాడి తల మీద కానీ, లేకపోతే వాడి చెయ్యి మీద కానీ చేయేసి ఉండటం అనేది, లేకపోతే వీడెళ్ళి మదర్ని పట్టుకోవటం అనేది క్లింగింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్, మదర్ ఉంటే కానీ నేను చేయలేను, మదర్ ఉంటే కానీ నేను డెసిషన్ తీసుకోలేను, అది సపోర్ట్ డిజైర్ లోకి వస్తుంది సార్. ఇవే దేంట్లో ఏమైనా మెడిసిన్స్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు సార్? ఏమైనా అంటే చాలా డ్రగ్స్ ఉంటాయి, పర్టికులర్ గా చెప్పలేము. సపోర్ట్ మనకి ఇది స్పైన్లెస్ రూబ్రిక్ లో సైలిషియా ఉంటుంది, కాల్కేరియా ఉంటుంది. సపోర్ట్ డ్రగ్స్ లో మనకి పల్స్టిలా ఉంటుంది. ఈ విధంగా టిమిడ్ డ్రగ్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండే డ్రగ్స్ లో మనకి చూసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అన్నారు, అది చెప్పంటారా? మరి కొంతమంది భయంతో అమ్ము అమ్ము అని అడుగుతుంటారు, దానికి రూబ్రిక్ ఏంటి సార్? అమ్మో అమ్మో అని అరుస్తూ ఉంటారు, భయంతో అరుస్తారు. ప్రతిదానికి అమ్ము అమ్ము అని అంటుంటారు, దాన్ని మార్నింగ్ అనాలా లేకపోతే రూబ్రిక్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా స్ట్రీకింగ్ మార్నింగ్ వేరండి. మార్నింగ్ అంటే ఇప్పుడు నాకు పెయిన్ అవుతుంది అంటారు కదండి, దాన్ని ఏమో మార్నింగ్ అంటారు. అలా కాకుండా నాకు ఈ ఏదో మనకి బలి చూసారు, కాక్రోచ్ చూసారు, పానిక్ అయిపోయి గట్టిగా అరుస్తారు కదండి, దాన్ని స్ట్రీకింగ్ అంటారండి. అంటే అంత పెద్ద విషయాలు కాదండి, చిన్న చిన్న దానికి కూడా ఊరికే కూర్చున్న మనిషి లేచేటప్పుడు కూడా అమ్ము అట్లా ఒక మెంటల్ కేసు. అలా అంటే వాళ్ళు సెన్సిటివ్ పీపుల్, లేకపోతే పెయిన్ టాలరేట్ చేయలేని పీపుల్, తర్వాత ఏది చేసినా కూడా చాలా బర్డెన్ గా ఫీల్ అయ్యే పీపుల్. ఓకే సార్, దానికి రూబ్రిక్ ఏమైనా చెప్పచ్చా? దానికి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి చెప్పచ్చు అండి. మార్నింగ్ అయితే కంటిన్యూస్ గా ఉంటది, ఇది మార్నింగ్ కాదండి. కొంతమంది ఫీవర్ వచ్చింది అనుకోండి, అని ఇంకా ఫీవర్ తగ్గేంత వరకు మూలుగుతూనే ఉంటారు, అది మనం అక్కడ ఫీవర్ విత్ మార్నింగ్ అని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మార్నింగ్ అని కాదండి, వాళ్ళ యొక్క వాంట్స్ సపోర్ట్ కావాలి, కంపెనీ కావాలి, లేకపోతే ఆ నొప్పిని భరించలేని తత్వం అండి. అది రూబ్రిక్ మనకి సెన్సిటివ్ టు పెయిన్ అలా తీసుకోవచ్చు. డాక్టర్ గారు సార్ చెప్పండి. ఎప్పుడైనా సిమ్టమ్స్ అడుగుతున్నప్పుడు హైట్స్ బిహైండ్ మదర్ అన్నది యాంటిమ్క్రూడ్ ప్రామినెంట్ కాదా? బెరీటా కార్బ్ చెప్పారు మీరు. బెరీటా కార్బే ప్రామినెంట్ సార్ ఇందులో. యాంటిమ్క్రూడ్ కాదంటారా? యాంటింక్రూడ్ అంత లేదు సార్ యాంటింక్రూడ్ లో. ఓకే, డౌట్స్ ఉంటే బెరీటా కార్బ్ అంటే ఈడియాసిటీ ఉంటేనే బెరీటా కార్బ్ ఆ సిమ్టమ్స్. మామూలుగా హైడింగ్ బిహైండ్ మదర్ అన్నప్పుడు ఈడియాసిటీ టాపరేసా బెరీటా కార్బ్ అవ్వచ్చు అంటారా? జనరల్ గా ఇడియాసిటీ అనేది కన్నా మనకి వాళ్ళకి ఒక ఆ సిచ్యుయేషన్ ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం కూడా మనం బెరీటా కార్బ్ గా తీసుకోవచ్చు అండి. సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు ఇల్నెస్ తోని అమ్మా ఏ పెయిన్ లేకుండా ఊరికే అంటే
హార్ట్ పేషెంట్ ఇల్నెస్ తోని మా ఆ, మా పెయిన్ ఉందంటే పెయిన్ చెప్పలేకపోవడము ఏమి ఆ, ఓకే ఓకే, అది కూడా మార్నింగ్ కింద తీసుకోవచ్చమ్మా. ఓకే సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్. సార్ డెఫినెట్ గా రిప్లై ఇస్తారు. ఇప్పుడు టైం కూడా చాలా ఎక్సెప్ట్ సరే. సార్ కూడా సాఫ్ట్వేర్ పేరు వర్క్ ఉంది. ఓకే ఓకే. ఫైన్ ఫైన్. సార్ ఈ నోట్స్ పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది సార్, కొద్దిగా ఉంటే షేర్ చేయగలరా? అలాగే అలాగే అలాగే. థ్యాంక్ యూ సార్. మాస్టర్ ఆ సాఫ్ట్వేర్ పేరు కూడా వదిలే. అదే సాఫ్ట్వేర్ మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు రాడార్ సాఫ్ట్వేర్ ఉంది, తర్వాత హోంపద్ సాఫ్ట్వేర్ ఉంది, జోమియో సాఫ్ట్వేర్ ఉంది, హోమియోపతి సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయండి. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే.